నుంచి ఏటి మొగ నుండి చిన్న ఏటి మొగ పెద్ద ఏటి మొగ నుంచి ఇంకా ఇటు మెరకపాలెం పరచివరి నుంచి కూడా గౌడుపాలెం నుంచి కూడా కొంతమంది వచ్చేవాళ్ళు. ఈ గ్రామమే ఈ ప్రాంతాలకి మెయిన్ సంఘంగా ఉండేది. ఆయన ఉన్నంతకాలం, ఆయన సేవ చేయగలిగినంత బాగున్నంతకాలం అలా సాగింది. మీలో కొంతమంది రక్షణ పొందారు. అప్పుడే నా చిన్న వయసులో కొంతమంది చాలామంది రక్షణ పొంది వెనకబడిపోయారు. అది ఎవరి తప్పు ఏంటనేది నేను చెప్పట్లేదు, కానీ మొత్తానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా, ఇక్కడి నుంచి ఆదివారం ఒక పండగలాగానే ఉండేది. నేను చిన్నప్పుడు 100 మంది వచ్చేవాళ్ళు సుమారుగా. అద్భుతంగా జరిగేది. కానీ ఆ తదుపరి కాలంలో రాత్రి వచ్చిన బాబురావు గారు వచ్చారు, అది మెరకపాలెం తీసుకున్నాడు. తర్వాత ఇక్కడ మన గూడెంలో కూడా ఒక చర్చి కట్టి అక్కడ వాళ్ళని తీసుకున్నాడు. అట్లా ఇది 2 ముక్కలుగా విడిపోయింది. తర్వాత ఎలీషా గారు అబ్బాయి అనుకుంటా, బుజ్జిబాబేనా, ఆ బుజ్జిబాబుకి పాస్టర్ గారు ఆ చర్చి అమ్మాడంట. ఇది చరిత్రలో గొప్ప సంఘటన. చర్చిలు అమ్ముకోవటం ఏంటి? నీ అబ్బ సొమ్మ ఏంటిది? దేవుడిస్తే, దేవుడు ప్రజలిస్తే ఒక చర్చి కడతాం, కొంటాం, దాన్ని అమ్ముకోవడం ఏంటి అసలు? అది ఎంత అవివేకం! అది దేవుడికి ఎంత కోపం తెస్తుంది. చర్చిని మనుషుల్ని అమ్ముకోవడానికి నాకు కానీ ఎవరికి అధికారం లేదు. మీరు దేవుని ప్రజలు, మందిరం దేవుని మందిరం, అంతే. దేవునికి స్తోత్రం. ఇది నా మందిరం అని చెప్పడానికి లేదు, మీ మందిరం అని ఎవరు చెప్పడానికి లేదు. ఇది మన అందరిది. దేవుని ఆరాధించే దేవుని మందిరము, సమస్త జనములకు ప్రార్థనా మందిరం, అంతే. ఇట్లా ఎక్కడెక్కడ మొక్కలు చెక్కలు. అక్కడ ఎలీషా ఒక ఆయన పేతురు గారని వచ్చేవాడు, పొట్టుకుంటాడు, ఎర్రగా ఉన్నాడా, ఏటి మగండి ఉన్నాడంట. దేవుని స్తోత్రం. నాకు తెలిసింటే ఆయన కబురు పంపించి రప్పించేవాడిని. అసలు నాన్నగోరు అంట తిరిగేవాడు ఫాస్ట్ గారు కదా. నాకు ఎప్పుడన్నా 10 5 కావాలంటే నాకు బదులిచ్చేవాడు. మనకు ఉద్యోగం లేదుగా, అంచేత మళ్ళీ నేను ఇచ్చేవాడిని ఒక వారంలోనో ఏమో. అట్లా నాకు చాలా తోడ్పడేవాడు. ఇక్కడ సేవలో కూడా చాలా తోడ్పడేవాడు. వాళ్ళ భార్య వెంకటేశ్వరమ్మని దేవుడు బతికించి ఏసమ్మగా చేశాడు. మరి ఆయన పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదించారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు ఇప్పుడు. ఇట్లా చాలామంది. ఈ మధ్యన ఎలీషా భార్య చనిపోయిందని నేను వాట్సాప్లో నిన్నే చూశాను. సోదరుడు ఎలీషా కూడా ఇక్కడికే వచ్చేవాడు. అప్పుడు ఏముండేది కాదు ఆయనకి, లుంగి కూడా చినిగిపోయింది కట్టుకొచ్చేవాడు, ఎగ్గట్టుకొచ్చేవాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఈ సంఘంలోంచి వెళ్ళి కాస్త ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒకటి చాలా విచారించే విషయం ఏంటంటే, ఆత్మలో ఎదగల వీళ్ళు చాలామంది. దేవుడు దీవించి వాళ్ళ దరిద్రం తొలగించారు, కానీ పసిపిల్లతనం కొంతమందికి పోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒరేయ్, ఇక్కడ దాకా వస్తున్నావు, ఆ యోహాన్ని బలపరుస్తున్నావు, నువ్వు రాకపోతే ఆడు ఏమీ సేవ చేయలేడు అనేవాడు పాస్టర్ గారు. అట్లా కాదులే, తను కోరుతున్నాడు కనుక నేను వచ్చి వాక్యం చెప్తున్నాను అనేవాడు. నేను అప్పుడు మరొకసారి గుర్తు చేయక తప్పదు. ఇది యోహాను గారితో చెప్పాను, యోహాను గారు మీరు పెదకమ్మరిపాలెం, మరి చిన్న ఇటుమాగా పెద్ద ఇటుమాగా, చివరికి ఇక్కడ గూడెంలో అక్కడ ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎన్ని చూస్తున్నారు. మా నాన్న కూడా బాప్తిసం పొందాడు. ఈయన వెళ్ళేసరికి సాయంకాలం వచ్చి ఆమె హల్లెలూయా అని సాగదీసేదంట. ఈయనకి నీరసం వచ్చేది. ఇక ఏమి వెళ్ళన్నానా, అక్కడ ఏముంది, సాయంత్రం ఆయన వచ్చి ఆమె వచ్చి హల్లెలూయా హల్లెలూయా అంటుంటుంది, ఆయన వచ్చి ఆమెనంటాడు. ఇంకా నాకేం ఉత్సాహం లేదు నాన్న, వెళ్ళమంటున్నావు కానీ నువ్వు అని చెప్పేవాడు. నేను చెప్పాను, నాకు భారం కలిగింది. మరి ఎన్నో గ్రామాలకు వెళ్ళి అక్కడల్లా స్థలాలు కొని అక్కడ మందిరాలు కట్టి, అన్ని చోట్ల మందిరాలు కట్టాం. ఈ మందిరానికే నేనేమి ఇవ్వాల, కలర్లు వేయడానికి ఇచ్చేప్పుడు అంతే. ఇన్ని చోట్ల ఎంతో రిస్క్ పడి లక్షలు ఖర్చు పెట్టి మందిరాలు కడుతున్నాం. మరి మన సొంత గ్రామంలో సువార్త లేకపోతే అట్లా. ఒకప్పుడు వెలిగింది ఇక్కడ, మరి మన సొంత గ్రామంలో సువార్త లేదు. దానికి బాధ్యత ఉండాలి కదా. యోహాను గారికి 2-3 సార్లు చెప్పా, యోహాను అయితే నువ్వు ఇక్కడ కూడా ఒక మనిషిని పెట్టి చేయించు, ఎందుకంటే 4 చోట్ల నువ్వు తిరగలేవు, ఇక్కడ ఒక బ్రాంచ్ ఉండి తీరాలి అని చెప్తే ఆయన అతి లేదు పతి లేదు, అలా చేయలే. అమ్మ, అత్తయ్య, ఇంకా మరికొందరు కూడా అక్కడికే వెళ్ళేవాళ్ళు. కమ్మరిపల్లి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. మా సోహన్ను, జాన్ బాబుని కూడా మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అంత బాధ్యతగా. ఇక్కడ నుంచి రాయప్ప వచ్చి మెరకపాలెం, అన్నయ్య మరి నేను కూడా సేవలోకి వచ్చేగా నా దగ్గరికి పంపించంటే, ఇటొక రోజు అటొక రోజు అట్లా పంపిస్తే తిరతుండదు, అట్లా వద్దులే మన వాళ్ళ కోసం ఆశపడమాక. మొదటి నుంచి అంతోని గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఆ తర్వాత యోహాను గారి దగ్గరికి వెళ్తున్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా దాన్ని తిరస్కరించాను. అందుకని వాళ్ళ అక్క అక్కడ లక్ష్మీపురంలో ఉండగా, ఆవిడ నర్సు గారు, మంచిదే ఆవిడని కానీ వాళ్ళ తాలూకు ఎవరిని మన చర్చికి రానివ్వాలి అతను.
అదొక తరహా మనిషి, వాడు మంచోడే కానీ అదొక తరహా మనిషి అన్నమాట రాయప్ప. ప్రియమైన వారలారా చూడండి, దేవుడు మంచివాడు. ఇలా జరుగుతుంది. యోహాను గారు కూడా దానికి ఏమీ చేయలేకపోతే ఆ తర్వాత రాహేలోళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని ఆధారం చేసుకుని, ఇక మా వాళ్ళ కోసం ఆశపడి మాకు నువ్వు ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఎవరు రారు, ఇక ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఇందాక ఈయన చెప్పినట్టుగా ఇది స్టార్ట్ చేసాం. దానికి ముందు అంతోని గారు 2-3 సార్లు ప్రమాణం చేశారు నాకు, ఇక్కడ నువ్వే చేయాలరా సేవ, మీ అల్లుడు ఉన్నాడు కదా అని నేను ఎన్నోసార్లు చెప్పాను. వాడు చేయలేడు అని చెప్పాడు. నువ్వు మాత్రమే సమర్థుడు ఇక్కడ చేయాలి అని చెప్పి, అప్పటికి ఎవరు లేరు, 10 మంది ఉన్నారో ఇంకా లోపే ఉన్నారేమో, మన అక్షయ్ గారి కుటుంబం కానీ ఇంకా కొంతమంది ఉన్నారు అంతే. మరి అది ఎందుకు పాడైపోవడం అని నేను ఆ మందిరం దగ్గరే కడతానని చెప్పా. ఆయన చనిపోయినప్పుడు నేను వచ్చాను, ఆ బాధ్యత పడ్డాను. నేను అన్నాను, ఆయన చనిపోయిన రోజే ఆ 2వ రోజు అనుకుంటా, ఆ గుంజలు నిలిపించాడు అక్కడ సిమెంట్ స్తంభాలు, అక్కడ నేను మందిరం కడతాను, ఆయన పేరుతోనే దాన్ని ఓపెన్ చేద్దాం. ఆయన ఆ జ్ఞాపక ప్రార్థన జరిగేదానికి 10 రోజులు 11 రోజులు టైం ఉంది. ఈ 11 రోజుల్లో నేను రేకులేసి గోడలు కట్టించేసి మందిరం రెడీ చేస్తాను. డబ్బులకి ఇచ్చే ఆ స్థలం నాకేమీ లేక అడగట్లా. నాకు ఇక్కడ ఇంత పెద్ద స్థలం ఉండగా ఎందుకు అడుగుతుందంటే మీ నాన్న పేరు నిలబెడతానని చెప్పాను నేను. నా దేవుంది బావగారు, అది మా అన్నయ్యకి సంబంధించింది. ఎందుకంటే వాళ్ళు కొంతకాలం ఉన్నారు, జీవకిరీటం గారు అక్కడ, అంతోని గారు అన్నయ్య ఈ పక్కనే స్థలంలో, ఆ కొంజేరి చర్చి పక్కది అదే. నాకు తెలుసు, అప్పుడు నాకు ఒక ఉంది కంచేత అది వాళ్ళ స్థలం అంటే అంతోని గారు అన్నాను, నేను డబ్బులు ఇచ్చేసాను రా, 170 రూపాయలు అన్నాడు ఆ స్థలానికి. ఈ రూతమ్మ గారు అంటే నరసమ్మ గారు అంటారు, పొదిలి నరసమ్మ గారు, ఆవిడ అంది ఇట్లా అంట, అత్తయ్య డబ్బులు ఇచ్చేసారంట మీకు ఆ స్థలం విషయం అంటే. నాకు ఎప్పుడు ఇచ్చాడు, తుఫాను వచ్చినప్పుడు తుఫానికి గవర్నమెంట్ వాళ్ళు 170 ఇచ్చారు, ఆ 170 నాకు ఇచ్చాడు, అంతేగాని ఆయన డబ్బులు ఏమి ఇవ్వలేదు అంది. అట్లా ఇది అయిపోయింది, ఇద్దరు చచ్చిపోయారు. అయితే ఆ స్థలం విషయంలో నేను స్టీవెన్ గారిని అడిగా, అంటే పొదిలి జీవరత్నం గారి పెద్ద కొడుకుని మా బియ్యంకుడిని అడిగా, మరి అది నీ ఆధీనంలో ఉందంటే నాదే ఉందండి మా అమ్మాయిదేని అన్నాడు ఆయన. ఇద్దరు ఫుట్బాల్ ఆడారు కానీ కరెక్ట్గా మాత్రం జవాబు ఇవ్వాలి. అప్పుడు నేను చెప్పా, బుజ్జికి ఫోన్ చేసి చెప్పా, అమ్మాయి మీరు స్థలం అడిగితే నువ్వు అడిగితే అన్నయ్య మీద చెప్తా, మీ అన్నయ్య మీద చెప్తున్నావు, మీ అన్నయ్య నాదే ఉంది అది ఆవిడదిగా అంటున్నాడు. అంచేత మా స్థలంలో మేము చర్చి కట్టబోతున్నాం, చర్చి కట్టిన తర్వాత మాత్రం మీరు పక్కన కడితే ఒప్పుకోను, నేను మీకే ఛాన్స్ ఇస్తున్నా, కట్టగలిగితే కట్టుకోండి. అప్పుడైతే నేను డబ్బులు ఇచ్చి కొని కడదాం అనుకున్నా అక్కడ, కానీ దానికి వాళ్ళకి మనసు రాలా ఎందుకునో. అంతోను గారు కూడా 2-3 సార్లు నువ్వే చేయాలని చెప్పి చివరిలో మన పాస్టర్లందరినీ తీసుకొచ్చే పూట అక్కడికి వచ్చి జయరావుకి చెప్పి మా బావమరిదికి వెళ్ళిపోయాడంట, మా మనవడు చేస్తానంటున్నాడు ఆ సేవ, అందుకని అంటే అది మరి పాస్టర్ గారికి నువ్వే చెప్పి ఈరోజు వస్తున్నారుగా ఆయన అంటే, కాదులే నువ్వు చెప్పని బస్ ఎక్కి అటు నుంచి అటు వెళ్ళిపోయాడంట. ఒక మాట మీద నిలకడ ఉండాలి కదా, మనిషి చచ్చిపోయినా మాట చచ్చిపోదు. వాళ్ళు ఒకటి మాట్లాడి రేపు మాట్లాడితే ఎవరు గౌరవించరు, దేవుడు కూడా గౌరవించరు. అట్లా నేను ఇక్కడ ఏ సేవను తీసుకోవాలా. ఆ రోజు అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఈయన భార్యను మోకరింపజేసి ప్రార్థన చేసి ఇక్కడి నుంచి డేవిడ్ ఈ సేవలో కొనసాగుతారు. కనీసం వాళ్ళ పర్మిషన్ అడగల నేను. అప్పటికి ట్రైనింగ్ అయ్యి నా దగ్గర 4-5 సంవత్సరాల నుంచి అసిస్టెంట్ పాస్టర్గా ఉంటున్నాడు అనుకుంటాను. మోకరించి ప్రార్థన చేసి ఈ భారం తనకు అప్పచెప్పినప్పుడు ఇద్దరు ఒకే మనస్సు. తనకు ఆరోగ్యం అంతగా సహకరించదు, అయినా ఇవాళ నల్లేరు మీద నడకలాగా ఉంది మనకు రోడ్డు. అంతకుముందు అయితే ఆ గోతుల్లో ఎక్కడ పడతామో తెలియకుండా ఉంది. అలాంటి రోడ్లో ఎక్కడో మల్లంపల్లి నుంచి ఘంటసాల మీదుగా చల్లపల్లి వచ్చి చల్లపల్లి మీదుగా తిరిగి పెదపాలెం వచ్చి పెదపాలెం నుంచి మళ్ళీ రాత్రి ముగించుకొని ఆయన పరుగున తిరిగి మల్లంపల్లి, ఇప్పుడైతే ఘంటసాలకు వచ్చేసారు. వెళ్ళడం అనేది సాహసమే. దేవుడు ఆయనను బలపరుచునుగాక. ఇచ్చిన బాధ్యత నమ్మకంగా నిర్వహించాడు. పైగా నా సంగతి తెలిసి నేను అప్పుడప్పుడు కోపపడతా ఉంటా, తేడా చేస్తే నాకు కోపం వస్తుంది అనేది దాదాపు 100కి 100 మందికి తెలుసు, నా భార్యకి తప్ప. నేను చాలా శాంతమూర్తిని అనుకుంటుంది ఆవిడ, కానీ ఆవిడని అడిగితే అంతా బయటపడుతుంది. దేవునికి స్తోత్రం. శాంతమూర్తిని కాదు నేను. దేవుడు నాకు శాంతి సమాధానం అన్నీ ఇచ్చాడు, కానీ ఎష్టపడితే అట్ట చేస్తే ఒప్పుకునే తత్వం నాది కాదు. ప్రియమైన విశ్వాసులారా, మీరు మంచివారే, కానీ కొన్నిసార్లు మిమ్మల్ని ప్రేరేపించే దెయ్యాలు మంచివి కాదు. ఆ పనికి మేలు దెయ్యాలు పట్టుకుంటే కుక్కకు గోమారులు పెట్టినట్టు.
కుక్కకి గోంవారులోని టపా టపా కొడితే దానికి దెబ్బలు తగులుతాయి, కానీ గోంవారు మాత్రం రాలదు. చాలామంది జీవితాలు అట్లా ఉంటాయి. కానీ మీరు దేవునికి చోటు ఇవ్వండి, దేవుడు అద్భుతాలను చేయునుగాక. ఇంతవరకు గోడ కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. సుధాకర్ చాలా చక్కగా సహకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అలాగే మీరు కూడా సహకరించారు. నేను సహకరించలేదని అబద్ధం అన్న, కానీ మీ సహకారం ఇంకా ఎక్కువ ఉంటే ఇంక ఎక్కువ ఏదైనా చేయగలం. ఆ వెనకాల కూడా ఆ గోడలా తిప్పేసి దీన్ని కంప్లీట్గా ఈ లైన్ వరకు అక్కడి వరకు వేద్దాం అనుకుంటున్నాను. ఈ కాగితాలు కానీ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు కాగితాలు. మా ముత్తాతల నాటి నుండి ఉన్న కాగితాలు నేను ఎందుకైనా మంచిదని దాచిపెట్టా. అంచేత ఏది ఆషామాషిగా వ్యవహారాలు లేకుండా చేసేది ఉండదు. అంచేత మీరందరూ సహకరిస్తున్నారు. డేవిడ్ ఒక ఫ్యాన్ పెట్టితే ఎంత బాగుండేది. ఆ మైక్ కంటే నేను శ్రేష్ఠుండి కాదా? ఆ మైక్ అయితే ఎట్టగొట్ట పెట్టావు, దాని మీద దయ తెలిసి అది ఆగిపోద్ది ఒకవేళ హీట్ ఎక్కితే. మరి నాకు కూడా ఫ్యాన్ ఉండాలిగా, అది మీరు ఆలోచించండి. సరే, వాళ్ళు ఎలాగో సహిస్తాను, చెమట పడుతుంది, నేను సహిస్తాను. నేను ఒక పాట పాడిన తర్వాత ముందుకు వెళ్తాను. పాట పాడుకుందామా? నీలి ఆకాశం పాడేశారా మనోళ్ళు? పాడలేదు కనుక నేను పాడక తప్పదిక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, రాత్రికాల సమయంలో ఇలాగనా రెండవ రాత్రి జరుగుతున్న ఈ మీటింగ్ని బట్టి స్తుతిస్తున్నాం. అలాగే పాగోలు నుంచి, నారాయణ నగర్ నుంచి, ఇంకా ఆయా స్థలాల నుంచి, మనైనా పెదపాలెం బి నుంచి, పర్రచివరి కానీ గణపస్తం కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చిన వాళ్ళు ఉంటే వారందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించుదురుగాక. అలాగే స్థానిక సంఘాన్ని మీరు ఆశీర్వించుదురుగాక. ఆతిథ్యం కొరక ఈ పనులన్నీ చేస్తున్న సురేష్ గారి కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించుదురుగాక. ఎవరైతే వాళ్ళ చేతులు నైనా బరువులు మోసాయో, ఎవరి చేతులైతే రాళ్ళు అందించాయో, ఎవరైతే ఇక్కడ తవ్వి చెమట గార్చారో, ఎవరైతే బాధ్యత పడి అన్ని చేశారో వారందరికీ మేలు కలుగునుగాక. ఈ చర్చి ఈ దివిసేమకే ఒక వెలుగు స్తంభంగా ఉండునుగాక, లైట్ హౌస్గా ఉండునుగాక. ఈ రాత్రి నీ ప్రత్యక్షతతో కూడిన వాక్యమునివ్వండి. సాక్ష్యం చెప్పిన కుమార్తెను కూడా ఆశీర్వదించు, తన కుటుంబాన్ని. తమ్ముడు కూడా నమ్మి బాప్తిసం పొంది దేవుళ్ళు ఎదగడానికి సహాయం చేయి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ చెప్పండి. కాస్త ప్రాణం ఉండేట్టుగా చెప్పండి. ఈరోజు కూడా భోజనాలు ఉన్నాయండో హో సమస్త జనులారా, నీరసంగా ఉండకండి. 14వ పాట రాత్రి పాటల కాగితాలు ఇచ్చేసాం. ఇంకేమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు, మొత్తం అయిపోయినట్టున్నాయి. నీలి ఆకాశం దాటిపోదామా, యేసయ్య రాకడికి సంబంధించిన మంచి పాట. మీరందరూ సహకరించండి. ఈ రాత్రి శామ్యులు కూడా వచ్చాడు మిమ్మల్ని అందరినీ చూపించడానికి. వాళ్ళ మొహాల్లో పెట్టి చూపించరా? ఎవరు నిద్రపోతున్నారో, ఎవరు నవ్వుతున్నారో, ఎవరు మొహం తుమ్మ మొద్దులాగా పెట్టారు అన్ని తర్వాత చూస్తాను నేను. నిదానంగా ఇంటర్నేషనల్గా అమెరికాలో ఉండా ఏ దేశంలో ఉండా కనపడతారు మీరు, తెలుసా? ఆన్లైన్ అంటే అది టీవీలాగా కాదు, అసలు ప్రపంచంలో ఏ మూల నుండా సరే మీ మొహాలు కనపడతాయి. అందుకని కాస్త అంత నవ్వు వచ్చినా రాపోయినట్టు అనండి. ప్రైజ్ ది లార్డ్. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునక్కడా. నీలి ఆకాశం దాటిపోదామా, పాడు. యేసు ఉండునక్కడా. కలుసుకుందాము మేఘాల మీద, కలుసుకుందాము మేఘాల మీద. చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునక్కడా. అందరూ పాడదాం. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు.
ఆయన ఏ వాగ్దానం కాదు నిరర్థకం, ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చువాడు. ఆయన ఏ వాగ్దానం కాదు నిరర్థకం, ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చువాడు. ఆయన రాకడ వాగ్దానం నెరవేరును తథ్యం, చూస్తారు భూజనులంతా. ఆయన రాకడ వాగ్దానం నెరవేర్చువాడు, చూస్తారు భూజనులంతా. కలుసుకుందాము మేఘాల మీద, కలుసుకుందాము అందరితో, చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునక్కడా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునక్కడా. చప్పట్లో చప్పట్లో. ఆమేన్. ఆమేన్. Glory. Amen. Glory. విశ్వాసం నాది జరిగి తీరుతుంది, నేను కన్న కల తప్పకనుంది. ఈ విశ్వాసం నాది జరిగి తీరుతుంది, నేను కన్న కల తప్పక నెరవేరుతుంది. నీతో నేను ఉంటాను, నా యేసుతోను శ్రీ యేసు రాకడలునా. నీతో నేను ఉంటాను, నా యేసుతోను శ్రీ యేసు రాకడలునా. కలుసుకుందాము మేఘాల మీద, కలుసుకుందాము మేఘాల మీద, చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునక్కడా. పాడాలి. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునక్కడా. హల్లెలూయా. ఈ ప్రహరీల విషయంలో నాకు రాలేదు ఆలోచన, మా తమ్మునికి ఆలోచన వచ్చింది. ప్రకాశ్కి వేణుతో సంప్రదించాడు, అతను కొంత మట్టుకి సహకరించాడు. అయితే మొత్తం మీద అది కట్టడం చూసి దాన్ని మొదలు పెట్టడానికి నన్ను రమ్మని పిలిస్తే, అప్పుడు డేవిడ్కి రావడానికి వీల్లేదో బాగోలేదో, అక్కడికి వచ్చి ప్రార్థన చేసి మొదలుపెట్టి వెళ్ళిపోయాను. తర్వాత గేట్లు పంపించాను. వెంటనే కొలతలు తీసుకుని అడిగి మేస్త్రిని గేట్లు 2 పెట్టేయటం జరిగింది. ఆ తర్వాత దీన్ని కంటిన్యూ చేయాలనే ఆలోచన తర్వాత నాకు వచ్చింది. అది నేను మొదట ఇది కట్టాలనుకోవాలి. అట్లా మొదలు పెడుతున్నప్పుడు చాలా అవసరతలు ఉంటాయి. ఇసుక కావాలి, కంకర కావాలి, స్టీల్ కావాలి, సిమెంట్ కావాలి. ఇవన్నీ చేస్తూ ఉండగా తమ్ముడు చాలా బాధ్యతాయుతంగా, మా తమ్ముడే కాదు ఆ స్థానంలో ఎవరున్నా వాళ్ళని ప్రశంసించాలి, అతను చాలా రిస్క్ తీసుకుని, అటు నేను కేకలేసినా అటు ఇంకొక ఇబ్బంది వచ్చినా మొత్తం అన్నీ వితిన్ వారం రోజుల్లో ఈ గోడ పూర్తి అవ్వడానికి తన సహకారం 100% ఉంది. అతనికి చప్పట్లు కొట్టి అభినందన చెప్పండి. తన వాహనంతో తను రిస్క్ తీసుకొని
ప్రతిదానికి అడుగుతాడు, అన్నయ్య మోల్డ్ రాట్లా నేనేం చేయనురా, అన్నయ్య జనం రాట్లా నేనేం చేయనురా, అక్కడ కూర్చుని నేనేం చేయగలను. అట్లా అంటూ ఉన్నా వాడు విసుక్కోకుండా మొత్తం బాధ్యత పడ్డాడు. చివరికి అతను ఏమన్నాడంటే, నేను గట్టిగా కేకలేయాలి సంఘాన్ని అన్నయ్య ఎందుకు, మనం నిమిత్త మాత్రం దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు, దేవుని పని చేసాం, మనం చేసిన వాళ్ళు చేసినట్టు ఉంటుందిలే, ఏం అనొద్దని అన్నాడు. లేకపోతే ఆగేవాడిని కాదు నేను. రాత్రి అన్నది కొసరే, అసలుది చాలా ఉంది. నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని పని నిర్లక్ష్యం చేసేవాడు శాపగ్రస్తుడిని బైబిల్ చెప్తుంది. అది ఎందుకు మీరు తెచ్చుకోవాలి, మీరు దీవించబడాలి కదా. అట్లాగే మా తమ్ముడిని బట్టి సంతోషిస్తున్నాను. మరి మా పిన్నమ్మ బతుకుంది కనుక మొన్నే అన్న బొప్పాయి మొక్కలు తెచ్చేస్తుంది. మాట మాటికి బొప్పాయి మొక్కలు ఇస్తావు, టీలు ఇస్తావు, కాఫీ ఇస్తావు, గారెలు చేస్తావు, ఏం చేస్తావు, నువ్వు చచ్చిపోతే ఏంటి నా పరిస్థితి అన్న. ఎవరో ఒకళ్ళు ఉంటారులే గయ్యా అంటుంది. అంటే ఆశ అన్నమాట, ఆశ. మరి అందరూ కూడా చుట్టాలే, నాకు ఆత్మీయులందరూ చుట్టాలే, అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే. బాధ్యత ఎవరో ఒకళ్ళు తీసుకోవడం కాదు, అందరిలో ఆ ప్రేమ ఉండాలి. మీ దైవజనుడి కొరకు నేను చెప్తున్నాను. నేను ఎప్పుడో ఒకసారి వచ్చేవాడిని. తర్వాత ఇంకొక సంతోషం ఏంటంటే, నాకు మా చిన్నన్నయ్య ప్రార్థనకు రావడం, దేవునికి స్తోత్రం. ఏసు రత్నం అన్నయ్య ప్రార్థనలకు రావడం నాకు నిజంగా సంతోషం. నేను ఎప్పటి నుంచో చేస్తున్న ప్రార్థన దేవుడు నెరవేర్చాడు. వాడి మార్పును గురించి దేవుడికి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అతను దేవుని రాజ్యంలో మాతో ఉంటాడని నాకు విశ్వాసం ఉంది. అది నేను అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడిని. ఖచ్చితంగా దేవుడు ఈ సంఘంలో అతను కూడా ఒక మంచి స్తంభంగా ఉండి వర్ధిల్లునుగాక. అలాగే వచ్చిన మీ అందరిని బట్టి కృతజ్ఞతలు. ఈ గ్రామానికి ఇప్పించిన ఆ పిల్ల చాలా యోగ్యంగా ఉంటూ మాకు మంచి పేరే తెచ్చింది. ఎక్కడ కూడా నిబ్బరం కోల్పోలేదు ఆ పిల్ల. ఆ పిల్లను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేస్తూ ఉంటున్నాడు. అలాగే మీ అందరి విషయంలో నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సేవ ఇంకా ప్రభువారు రాకడ వరకు కొనసాగునుగాక. మేము ఏది చేసినా దేవుని కొరకు, రెండోది మీ కొరకే. మా కోసం ఏం కాదు, మేము వచ్చి ఇక్కడ ఉండేది కానీ ఇక్కడ చేసేది ఏమి ఉండదు. మేము ఎప్పుడైనా వచ్చి ఇది మా పితరులు ఉన్న స్థలం అని అనుకుని గుర్తు చేసుకుంటాం, అంతే తప్పితే అంతకంటే ఏమీ ఉండదు ఇక్కడ మేము అనుభవించడానికి. ఇదంతా మీ సౌలభ్యం కొరకు, ఇక్కడ దైవ సేవకులు సౌలభ్యం కొరకు చేసేవి కనుక నేను దేవుని మహిమపరుస్తున్నాను. దేవునికి కీర్తి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదామా? ఇంకో పాట కూడా పాడదామా? వాక్యంలోకి వెళ్ళిపోదామా? పాట వినిపించాలా? వాక్యంలోకి వెళ్ళిపోదామా? వాక్యాన్ని గంట చెప్పేది అరగంటలో చెప్పడం నాకు తెలుసు. అలాగే దాన్ని పొడిగించి దాన్ని పెద్దగా చేయడం నాకు ఉండదు. ఉన్నదాన్ని క్లుప్తంగా చెప్పడమే ఉంటుంది అన్నమాట. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నామం ఎంత గొప్పది. అందరికి వచ్చిన ఒక పాట ఉంది. ఆ పాట ఏబి మాసిలామణి గారు రాసింది. మనం అందరం కలిసి 2 చరణాలు పాడదాం. నడిపించునావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున. అదే సమయంలో ప్రభు కుమార్ నిరీక్షణ రావు కూడా వచ్చి 2 రోజులు ఇక్కడ టైం వెచ్చించి చక్కగా కలర్స్ వేశారు. డబ్బులు తీసుకోండి అంటే వద్దయ్యా, దేవుని పనికి చేసాం కదా అన్నారు. అయినా ఏదైనా ఇవ్వాలని మనసు ఉంది, కానీ ఆ సమయానికి లేక ఇవ్వలేదు. కానీ చక్కగా వాళ్ళు శ్రద్ధాశక్తులతో ఇస్తాడు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని. చప్పట్లో. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బోధి ఇప్పుడు పాటిల్తుని మాట నడిపించునావా. కమల బిడ్డే వేరేదొద్దు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నే
పిలిచి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నావా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా. హల్లెలూయా. సందర్భంగా ఎంతో ప్రార్థన చేసిన మా తల్లి మా అత్తగారిని కూడా జ్ఞాపకం చేసుకోవడం సముచితం. మా అన్నయ్య యేసుపాదం అన్నయ్యని జ్ఞాపకం చేసుకోవడం సముచితం. ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎప్పుడు మీటింగ్ పెట్టినా తను ఒంటి చేత్తో మొత్తం అప్పుడు ఈ తమ్ముళ్ళు లైన్లు లేరు, వాడు ఒక్కడే నిలబడి అన్ని పనులు కూడా చేస్తూ మాకు కుడి భుజంలాగా ఉండేవాడు. వాడు పోవడం కొంతకాలం మాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. అక్కడ ఏ చర్చి పని చేసినా అక్కడ వాలేవాడు. అక్కడికి వచ్చాడు, పని చేసేవాడు, కోటంలో ఉండేవాడు. మళ్ళీ తెల్లవారుజాము లేచి తెల్లారిపాటికి ఇక్కడ ఉండేవాడు. ఒక్కోసారి వచ్చేసి ఇంటికి వచ్చి నిద్రపోయాడు అంటే ఇక్కడ మళ్ళీ మామయ్య అని అంటాడేమో నేను భయం. అక్కడికి ప్రార్థన రోజుకు ఒక్కసారి రోజు రుచి రోజు అయినా ఫోన్ చేసేవాడు, అబ్బాయి ఈరోజు ఎక్కడ అనేవాడు. తలాని చూడరా వచ్చేయంటే చాలు అక్కడ వాలిపోయాడు సాయంత్రానికి. దేవుడు మంచివాడు. ఇక్కడ డ్రమ్ము కొట్టి కోటానికి వెళ్తూ ఉంటే డ్రమ్ము మోతనంగానే అక్కడికి వెళ్ళి 2 చెంబులే పోసుకునేవాడు, 3ోది పోసేవాడు కాదు. ఇక ఎక్కడ సారికిలే అక్కడే 3ో దెబ్బకి రోడ్డుకి వచ్చేవాడు. అంత ఫాస్ట్ అన్నమాట. ఏ పనైనా సరే సునాయాసంగా చేసేవాడు. ఆ లక్షణాలు సుధాకర్లో కొన్ని చూశాను నేను. అలాగే అన్నయ్య కుటుంబాన్ని దేవుడు ఆదరించును గాక. ఎందుకంటే ఆ సంతానం వాడికి సంతానం లేనప్పుడు నేను ప్రార్థన చేశా, దేవ సంతానం ఇవ్వ, కొరత తీర్చని. దేవుడు వాడికి అగస్టిన్కి మగ పిల్లాడిని ఇచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం. చిన్నోడి పెళ్లి కూడా ఇక్కడ చేయాలని ప్రార్థన. ఎక్కడ? హైదరాబాద్లో కాదు. హైదరాబాద్ అయితే మీ ఊరి వెళ్ళం అక్కడికి. అది ఇక్కడికే రావాలి. ఈ స్థలంలోనే వాడి పెళ్లి జరగాలి. దేవునికి స్తుతి కలుగును గాక. మంచిది. ఈరోజు మీకు ఇవ్వడానికి దేవుని సందేశం ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ లేఖనములో నుండి జకరియా గ్రంథము. బైబిల్ ఉన్నవాళ్ళు చదవండి, ఎక్కువ నేను చదివించను కూడాను. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వాక్యమును చదువుతున్నాను. 5 నుంచి చదువుతాను. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటి నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను
బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, అందరూ చెప్పండి, గొప్ప పర్వతమా. అందరూ నోరు తెరిచి, నోరున్న వాళ్ళందరూ నోరు తెరిచి చెప్పండి, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు, నీవు చదును భూమి అగుదువు. చాలు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాకని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. హల్లెలూయా. మరొకసారి ప్రార్థన. జీవంగల దేవా, ఈ వాక్యం ద్వారా ప్రజలందరినీ దర్శించి దీవించండి. వారి హృదయాల్లో వెలుగు కలిగించండి. యేసు దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి. ఇది ఒక అద్భుతమైన ప్రసంగం దేవుడు మీ కొరకే ఇచ్చాడు. ఇజ్రాయేలు రాజులు మందిరాలు కట్టారు. మొదట మోషే గారు ప్రత్యక్షపు గుడారం కట్టారు. ఆ తర్వాత దావీదు రాజు గారు మందిరం కట్టాలనుకున్నారు. దావీదు రాజు రక్తం ఒలికించిన చేతులు కనుక దేవుడు అతనికి అవకాశం ఇవ్వలేదు. అతని కడుపులో నుండి పుట్టిన సొలొమోను రాజుకి శృంగారమైన మందిరం, స్వర్ణ దేవాలయం కట్టే అవకాశం ఇచ్చాడు. ప్రపంచ రాజ్యాల వాళ్ళందరూ వచ్చి దాన్ని చూడాలనుకున్నారు. అంత గొప్ప మందిరం. టన్నుల టన్నుల బంగారం, టన్నుల టన్నుల వెండి, శ్రేష్టమైన దేవదారు కర్రలు, రకరకాలైన డిజైన్లతో అదిరిపోయేలాగా మందిరం కట్టించాడు సొలొమోను రాజు. నెబుకద్నెజర్ రాజు కాలం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని విచ్ఛిన్నం చేసేసి ఆ మందిరాన్ని కూడా కాల్పించేశాడు. ఎందుకంటే ఆ బంగారం అంతా చుట్టలు చుట్టుకొని తీసుకుపోయారు వాళ్ళు. బంగారు ఉపకరణాలు కూడా తీసుకొని పోయారు. అలా జరిగిన కాలంలో చాలా కాలం వాళ్ళకు దేవుని మందిరం లేదు. చాలా బాధపడ్డారు. యూదులకి ప్రార్థనా మందిరం అంటే చాలా ఇంపార్టెంట్. మనకు కూడా మందిరం ఉన్న చోట దేవుని ప్రసన్నత ఉంటుందని ఎవరైనా భావిస్తారు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ స్థలంలో మా చెల్లెలు రాహేలుకు ఇల్లు కట్టించాలని, ఇల్లు కట్టుకోవాలని ఆశ కలిగింది కాబోలు. ఈ మధ్యలోనే ఈ వ్యాన్ ఉన్న చోట సావిడి ఉండేది. అన్నయ్యతో మాట్లాడి కొంచెం నాకు స్థలం ఇవ్వమ్మా, ఇందులో ఇల్లు కట్టుకుంటానంటే నేను చెప్పాను, చెల్లి ఎంత బాధపడినా పర్లేదు కానీ చెల్లికి ఇక్కడ స్థలం ఇవ్వను, కావాలంటే డబ్బులు ఇస్తాను, నేను వేరే చోట కొనుక్కోమని చెప్పు. ఈ ఊరు నుంచి వెళ్ళిపోమని నేను చెప్పలా. నా ఉద్దేశం ఏంటంటే ఈ స్థలంలో దేవుడి మందిరం ఉండాలి. మధ్యలో ఇల్లు ఉందనుకో, ఎక్కడ కడతాం మందిరం? ఇటు కడతామా అటు కడతామా? అది బాగోదు. అందుకని అమ్మ ఎంతగా ఫోన్లోనే రిక్వెస్ట్ చేసింది, చెల్లి అడుగుతుంది కదా 2-3 సెంటు ఇవ్వని. కుదరదు అది చెప్పా. ఎవరికేమో ఆ స్థలం దేవుడికే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకు మందిరం ఉంది కనుక ఇక్కడ కూర్చొని ఆరాధన చేయగలుగుతున్నాం. రాత్రి పాగోలు నుంచి వచ్చినటువంటి శ్రీనివాసరావు గారు అంటున్నారు, చాలా స్థలం ఉందయ్యా వెనకాల కూడా, చాలా బాగుంది ఇక్కడ. మనకు చాలా చర్చిలు ఉన్నాయి. చల్లపల్లిలో పెద్ద చర్చి ఉంది కానీ 2 కోట్లు పైన పెట్టి కట్టాం ఆ రోజుల్లో. దానికి కూడా ఇంత చోటు లేదు. అంతా కలిసి ముందు వాకిటితో కూడా 10 సెంటే అది. ప్రియమైన వారలారా, దేవుడు ఆశీర్వదిస్తే మందిరాలు కట్టగలం కానీ మన సొంత శక్తి ఉంటే కట్టలేం. పునాదులేసి వదిలేసిన వాళ్ళు ఉన్నారు, గోళ్ళ గట్టి కప్పేయకుండా వదిలిన వాళ్ళు ఉన్నారు. కానీ దాన్ని మనకు దేవుని మందిరం కట్టి దాన్ని ముగించే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి కూడా దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేశాడు. అందుకు దేవునికి స్తుతి కలుగును గాక. ఇందులో ఒక రాయి ఎత్తిన వాళ్ళని కానీ, ఒక డెప్ప పైకెత్తిన వాళ్ళని కానీ, ఒక 10 రూపాయలు కానుకిచ్చిన వాళ్ళని కానీ వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, అందులో అనుమానం లేదు. దేవుని మందిరాన్ని ఎవడక్కడ సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. దాన్ని నెబుకద్నెజర్ రాజు పడగొట్టాడు. చాలా కాలం మందిరం లేకపోతే వాళ్ళు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. కొందరు పెద్దాళ్ళు, ముసలాళ్ళు, దేవా ఏంటి మాకు ఈ కర్మ, నువ్వు కోరుకున్న యెరూషలేములో మందిరం లేకపోవడం ఏంటి? అలా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ రోజుల్లో పర్షియా దేశపు రాజు అయిన కోరేషుతో దేవుడు మాట్లాడాడు. అతని పేరు కోరేషు. చెప్పండి అందరూ. సురేష్ కాదు, ఇప్పుడురాడా సురేష్ అంటున్నాడా? కోరేషు చెప్పండి. ఈ కోరేషు అన్యరాజు.
అన్యరాజు అయిన దేవుడు ఆయనతో మాట్లాడాడు, అబ్బాయి నీకు నేను ధనం ఇస్తా, నీకు నేను ఐశ్వర్యం ఇస్తా, నీకు రహస్యంలో ఉండే ధనమునిస్తా, ఇత్తడి గడియలు పగలగొడతా, ఇనుప గడియలు విరక్కొడతా, నీ ముందు రాజులు నడికట్లు తెంచుతా, వాళ్ళ డబ్బులన్నీ నీకు వస్తాయి, వాటితో నాకు మందిరం కట్టవయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు వేరే దేశం రాజైనా అతడు యెహోవా దేవుని శిష్యుడు బిడ్డ కాకపోయినా అతను అంటాడు, ఆకాశమందున్న దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనములను నాకు లోపరిచి అప్పగించి యెరూషలేములో ఉన్న నా మందిరాన్ని కట్టించమని ఆ దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. అందుకని ఆయన జనులు ఎవరో వాళ్ళు బయలుదేరి వెళ్ళండి, వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను, మందిరం కట్టండి. యెహోవా దేవుడు సర్వలోకానికి దేవుడు నాకు ఆజ్ఞాపించాడంటే కొంతమంది దేవుని ప్రేరేపణ పొందిన వాళ్ళందరూ బబులోను చెరలో నుండి ఇజ్రాయేలు దేశానికి, యెరూషలేము దేశానికి ప్రయాణం సాగించారు. అందరూ స్తోత్రం చెల్లించండి. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన. గుంతెత్తండి. ఓ యేసుతో నూతన యెరూషలేము ఆనంద యాత్ర, యేసుని రక్తము పాపముల నుండి విడిపించును, యేసుని రక్తము పాపముల నుండి విడిపించును, వేయి నోళ్లతో కృషించి వేయి నోళ్లతో స్తుతించినాను, చేర్చలేము ఆ రుణమును తీర్చలేము. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజాజ్ఞ అయింది, దేవుని శాసనం అయింది, కానీ అక్కడ దేవుని ప్రేరేపణ ఉన్న వాళ్ళే వెళ్ళారు. బబులోను చెర విడిచి కొంచెం తగ్గించు అక్కడికి వెళ్ళారు. ఎవరైతే దేవుడు ఏది ప్రేరేపిస్తాడో మీ దగ్గర ఉన్నాయోమంటే దేవుడు ప్రేరేపించిన వాళ్ళే ఇచ్చారు. దేవుడు ప్రేరేపించిన వాళ్ళు బంగారం ఇచ్చారు, వెండి ఇచ్చారు, కొన్ని వెలగల రాళ్ళు ఇచ్చారు, చెక్కలు ఇచ్చారు, ఏదైనా ఇచ్చారు వాళ్ళు. ఇవాళ మేము ఎంత మొత్తుకున్నా ఆ దేవుడు ప్రేరేపించిన వాళ్ళే ఇస్తారు. ప్రైజ్ ద లార్డ్. అమ్మా డబ్బులు కొరతగా ఉందని చెప్తే ఎవరో, డబ్బులు ఎక్కువైపోతాయి ఏంటి ఇస్తారు. అదొక స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న వచ్చిన పాస్టర్ గారు ఏమని చెప్తున్నాడు, ఆయన నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నిండిపోతుందని చెప్తున్నాడు. దేవుడు ఇస్తాడు, ఉన్నవాడు ఉన్నవాడికే ఇచ్చాడంట, లేనోడు అదొక స్తోత్రం. దేవుడు కూడా అంతే, ఉన్నోడికే ఇస్తాడు ఆయన. ఎందుకంటే వీడికి జాగ్రత్త చేసుకోవడం తెలుసు. ఆ తిక్క సన్నాసికి ఏం తెలియదు. పిచ్చోడి చేతికి కత్తి ఇచ్చామనుకో ఏం చేస్తాడు, అందరిని పొడుతూ ఉంటాడు. ఒకడికి ఇచ్చారు పిచ్చోడికి, ఇప్పుడు వాడు అందరిని అటు పొడుతున్నాడు, ముస్లింలు పొడుతున్నాడు, వాళ్ళని పొడుతున్నాడు, వీళ్ళని పొడుతున్నాడు. తిక్క సన్నాసి. అదే డాక్టర్ గారికి కత్తిస్తే ఏం చేస్తాడు, సున్నితంగా ఆపరేషన్ చేసి పుండు తీసేస్తాడు. పిచ్చోడికి ఇస్తే అడ్డం వచ్చిన నెల పొడుతాడు. దేవుడు ధనం ఇచ్చిన వాళ్ళందరూ దేవుని పని చేయరు, దేవుడు ప్రేరేపించిన వాళ్ళే చేస్తారు. దేవుడు ప్రేరేపించిన వాళ్ళే ఈ మందిరం పని చేశారు ఇప్పటి వరకు. దేవుడు ప్రేరేపించిన వాళ్ళే డబ్బులు ఇచ్చారు. ఇంకా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మిగిలిన పని అంతా అయ్యే వరకు ఇస్తూనే ఉండండి. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ వరకు ఇస్తూనే ఉండడం మీ బాధ్యత. ఎప్పుడు వరకే చెప్పరేటండి. ప్రభు రాకడా మీ పోకడా. మీరు బతుకున్నంతకాలం కాయలు కాసే చెట్టులాగా ఉండండి. ఎండిపోయిన చెట్టులాగా గొడ్డుమోతి గేదలాగా ఉండవాకండి. గొడ్డుమోతి గేదె దగ్గర మోకరించి అదేంటి గేదె దగ్గర మోకరించి పిండుతుంటే అది ఏం చేస్తుంది? ఒక్కొక్కసారి మా గేదెలు ఉండే ఇక్కడ తరిపిదాన్నో దూడ చచ్చిందాన్నో తోలుకొచ్చేవాళ్ళు. దాన్ని పిండుతాక మా నాన్న కూర్చునేవాడు గోసెట్టుకొని. పిండుతుంటే పడక్కన తన్నేది. ఎప్పుడైతే తన్నిందో ఈయన కోపం వచ్చేసేది. కర్రెచ్చుకుని నిలువునే 2 వాసేవాడు. అప్పుడు 4 బాగా సాపేది. ఇక్కడ సొంగగా అర్థం ఉండేది. అప్పుడు పిండేవాడు కూర్చుని మళ్ళీ అప్పుడు ఇచ్చేది.
4 వాయిస్తే ఇచ్చేది. అందుకే నేను వాయిచ్చేది. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. అప్పుడు దాకా ఇవ్వకుండా పిడతం తన్ని 4 వాయిచ్చిన తర్వాత 4 బారుగా సాపి. మా తాతగారి క్యారెక్టర్ ఎట్టకంటే గేదో అది ఎద్దో పారిపోయిందనుకో దాని వెనకాల వెళ్ళేవాడు. దమ్మ 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 దమ్మ, ఎందుకు దాన్ని అట్ట బతిలాడతాను, నీకు తెలదుండు అని దాని వెనకాలే ఈ పొదలమ్మటి ఇక్కడంతా చాలా అమ్మటి తిరిగి 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 దమ్మ 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 అని అట్టట తీసుకొచ్చి 2 తాళ్ళు పెట్టి కట్టేవాడు. ఇటొకటి పొలుగు తీసుకునేవాడు. అప్పుడు పొలుగు మడవంతో తిప్పి నన్ను ఎన్ని తిప్పలు పెట్టా ఆగరా చేస్తాంటే నీ తెలియదు దీనికొండ గోరోజును. ఇది ఎంత నన్ను బాధ పెట్టింది, పరచివరి దాకా తిప్పింది అని. ఆడి కోపం తీరేదాకా, ఆడి బీపీ తగ్గేదాకా పొలుగు మడం తిరగేసి పొడుచనే ఉండేవాడు అనమాట. కొన్నిసార్లు దెబ్బలు తగిలితే తెప్పే వినరు దేవుడి మాట. చాలామందికి కొన్ని దెబ్బలు ఇస్తాడు దేవుడు, కొన్ని ఇబ్బందులు ఇస్తాడు, కొన్ని నష్టాలు కలగజేస్తాడు. ఆయన కోపపడే దేవుడు, కానీ వాళ్ళ వెంటనే జాలి పడతాడు. హల్లెలూయా. దేవుల్లో కోపం ఉందే, జాలి ఉంది. కోపించుచునే వాత్సల్యత నాపై చూపినవే, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యత నాపై చూపినవే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యత నాపై చూపినవే. హల్లెలూయా. చేతి స్తోత్రం చెప్పండి. విషయంలోకి వస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ అవుతోంది. దేవుడు తన సేవకుడు అనగా ఆ దేశానికి ఇజ్రాయేలీలకు నాయకుడు అయినటువంటి జెరుబ్బాబేలును దేవుడు పిలిచాడు. జెరుబ్బాబేలు, జర్ అనే దానికి విత్తనము అని అర్థం. దేవునికి స్తోత్రం. బాబేలులో పుట్టిన దేవుని కొడుకు అతను. దేవునికి స్తోత్రం. మనము ఎక్కడ పుట్టాం చెప్పరే? ఇండియాలో పుట్టిన దేవుని కొడుకులు కూతుళ్ళు. ఇండియాలో పుట్టు, ఇంగ్లాండ్లో పుట్టు, నువ్వు దేవుని కొడుకు అయితే ఆయన బీజం నీలో ఉంటుంది. ఎక్కడైనా పుట్టు. తుమ్మ మొక్కను ఎక్కడైనా అదే ముళ్ళు వస్తాయి. మామిడి మొక్కను ఎక్కడన్నా అదే కాయలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రదేశాలు మారతాయి అంతే. 400 సంవత్సరాలు ఇజ్రాయేలు బాబిలోను దేశంలో పుట్టినవాడు జెరుబ్బాబెల్. అయితే అతనికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టాడు దుష్టుడైన సైతాను. ఒక పర్వతంలాగా నిలబడుతూ వచ్చాడు. నీవి మందిరం కట్టడానికి వీల్లేదు, నీకు డబ్బు దొరకడానికి వీల్లేదు, నీకు మనుషులు దొరకడానికి వీల్లేదు, నీకు పనిముట్లు దొరకడానికి వీల్లేదు. అందరూ స్తోత్రం చెల్లించండి. మావాడు మొన్న వస్తుంటే మా తమ్ముడు, అన్నయ్య 4-5 డిప్పలు అద్దెకి తీసుకురండి అన్నాడు. ఎక్కడా? నాలంకలో. నాలంక వెళ్తే ఎక్కడా అద్దెకి చూడలేడంట. ఏడు తిరిగినాడు. డేవిడ్ ఉన్నాడుగా, ఆయన్నే పంపించా. ఈ అద్దె కూడా మనకెందుకు, కొనబయ్యా అని చెప్పి వెంటనే డబ్బులు ఇచ్చి అని కొనుక్కొచ్చాడు కొత్తవి. దేవునికి స్తోత్రం. ఆ సైతాను వస్తువులు కూడా దొరకనివ్వడు. కొంతమంది దగ్గరికి వెళ్ళి, అమ్మ పొలుగుందా? లేదుగా మాకు అసలు. పొలుగంటే ఎట్టుంటుంది? పొడుగుంటుందా? ఊరిని పొలుగితే అరిగిపోద్దంట, పారితే అరిగిపోద్దంట. కొంతమంది 1 ఇచ్చి 2 ఎత్తుకెళ్ళిపోతారు. ఇక్కడ కాదు, మనూరులు మంచోళ్ళే. ఎవరి సంగతో చెబుతున్నా నేను. 1 ఇచ్చి 2 ఎత్తుకెళ్ళిపోతారు. 2 డిప్పలు ఇచ్చి ఆ అప్పు 4 డిప్పలు ఎత్తుకెళ్ళిపోతారు. మాయే తీసుకెళ్ళింది, పుట్టినప్పటి నుంచి అది నాదే అంటారు. అట్లా జెరుబ్బాబెలుకి అడ్డం నిలబడిపోయాడు పర్వతంలాగా సైతాను. ఆటంకాలు వచ్చేస్తున్నాయి. అప్పుడు దేవుడు కలుగ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం.
దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఏమాత్రం దానివి అన్నాడు. ఏమన్నాడు? ఏమాత్రం, నీ బతుకెంత, నువ్వు ఎంత ఎత్తునున్నా నువ్వు ఎక్కడ అడ్డగించగలవు నా సేవకుడిని? నా సేవకుడికి ఆ పనిని అప్పచెప్పింది నేనే. అతని చేతిలో ఆ గుండు నూలు అంటే ఆ కొలతలు వేసే ఆ టేప్ ఇచ్చింది నేనే. అతను మొదలు పెడతాడు, అతడే ముగిస్తాడు. నువ్వు ఆపలేవు, నువ్వు అడ్డగించలేవు, చదును భూమి అయిపోతావు అన్నాడు. చప్పటి కొట్టి దేవుడిని మహింపరచండి. ఆటంకములు కలిగించే ఆత్మ. మంచి పనికి సహకరించే వాళ్ళు కొంతమంది ఉంటే ఆటంక పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఎవరికైనా పాగోలు వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఎంతమంది వచ్చారు? చేయి చూపించండి. కనపడతా సగం చూపిస్తున్నారండి. మేము డబ్బులు అడుగుతున్నాను అనుకుంటున్నారేంటి? ముందు వాళ్ళు అందరు వీళ్ళే. అక్కడ మన ఆయన పేరేంటంటే కనుమూరి సోమేశ్వరరావు గారు. ఆయన ఎమ్మెల్యే అప్పటికి లేదు, నేను వెళ్ళినప్పటికీ మంచి వ్యక్తే, బాగా వాగ్దాటి కలిగినాడు. ఆ రోజుల్లో 11 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో. చల్లపల్లి రాజావారు ఈయన్ని బినామీగా తీసుకుని ఈయన నించోబెట్టారు. భూమి కూడా ఇచ్చారు ఆయనకి. ఆయన అన్నాడు కదా, పాస్ గారు మీరు చర్చి కట్టాలంటే నాకు చెప్పండి అన్నాడు. సరేలేండి చెప్తాను కట్టేటప్పుడు అన్నా. సరేనని నేను చర్చి దేవుడు ప్రేరేపిస్తే మొదలుపెట్టాం, బిల్డింగ్ వేయడానికి మొదలుపెట్టాం. అంతకుముందు ఏదో తాటాకులతోనూ బద్దలతో ఉండేది. మొదలుపెట్టినప్పుడు ఆయన చర్చి కట్టేటప్పుడు చెప్పమన్నాడు కదా అని వెళ్ళి అడిగితే, ఏ రోజులు అనుకున్నారు అన్నాడు అనమాట. అదేంటి ఏ రోజులు అనుకున్నారు? ఏ రోజులో దేవుడు ప్రేరేపించాడు, మేము కట్టడానికి మొదలు పెడుతున్నాం. ఎక్కడ దొరుకుతాయండి ఈ రోజుల్లో అంటే? మిమ్మల్ని ఇవ్వమని నేను ఏమన్నా బతిలాడానా? మీరు కట్టమంటే నేను కడతానా? దేవుడు కట్టమంటే నేను కడతానా? మీరు ఇస్తానన్నారు కనుక నేను అడిగాను. మీరు ఇవ్వనంటే ఊరుకోండి. మీరు చెప్పినట్టు చేయడానికి నేను లేను. నేను మీ సేవకుడిని కాదు, దేవుని సేవకుడిని అని చెప్పా. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచండి. ఆ మందిరం పూర్తి అయిపోయింది స్లాబ్తో. 25,000 రూపాయలు నాన్నగారు కూడా ఇచ్చాడు ఆ రోజుల్లో. వచ్చి ఒకరోజు పనిచేసి స్లాబ్ రోజున దేవుడు ఆ మందిరం పూర్తి చేయించారు. ఆ రోజుల్లో అదే గొప్ప. అక్కడ బిల్డింగ్స్ లేవు అక్కడప్పుడు. ఆశ్చర్యకరంగా దేవుడు దాన్ని పూర్తి చేయించాడు. మళ్ళా దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి ఇంకొక 10,000 లక్షల పైనే ఖర్చు పెట్టాం 2 ఏళ్ల క్రితం. కానీ ఆయన ఇంటి మీద తాటాకులు లేవు ఈరోజు. వాళ్ళ అమ్మాయి కూడా మన చర్చికి వస్తుంది, ఇందిరా గారు. మంచి ఆవిడ, సహకరించి ఆవిడ. కానీ ఒక వ్యక్తి, అతను ఎవడైనా సరే దేవుని పని చేస్తూ ఉండగా నేను అనే మనసు ఎవడికి రాకూడదు. మా వాడు అన్నమాట చాలా నచ్చింది నాకు. మా తమ్ముడు అన్నమాట, అన్నయ్య మనం ఎవరో నిమిత్త మాత్రులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెల్లించండి. కొంతమంది 500 కాగితం ఇచ్చి, పాస్ గారు మన పేరు రావట్లేదే, ఇంకా ఆ పేరు రావాలంట, దాన్ని ఊదరగొట్టాలంట మైక్లో, లేకపోతే కానుక బుద్ధి కాదంట. అదేదో ఊరికి వెళ్ళానండి, ఉప్పలగుప్తమో మరి ఏ ఊరు, కానీ రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది ఆ ఊరు పిలిస్తే తెల్లారిని లేచి ప్రార్థన చేసుకుంటుంటే దోళ్ల ప్రసాద్ గారు 3 ములక్కాయలు 6 అదేంటి కోడిగుడ్లు ఇచ్చారు, 3 దవల బియ్యం ఇచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశ్రదించుగానే మొదలెట్టాడు ఆ పాస్టర్ గారు. అసలు దానికి నాన్ స్టాప్ 3 దవలు ఇచ్చాడు అనే వరకు ఇంకోటి 6 దవలు, ఇంకోటి 3 ములక్కాయలు ఏంటంటే 6 ములక్కాయలు. ములక్కాయలు ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు, బియ్యం ఇచ్చే. ప్రసంగంలో కూడా వచ్చి అయ్యగారు ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తే ఎందుకు పొగడతాకి, ఆ టైంలో ఎవడో చిత్రాడంట. మరి నోర్బై ప్రసంగానికి ముందు చదువుకున్నావు, ప్రసంగం అయిన తర్వాత చదువు, మధ్యలో అంటావేంటి? వాక్యానికంటే ఎక్కువ ఏంటి కానుకలు? ఆడిపోతే ఆడు బోబిస్తాడు. మీరు అనుకుంటున్నారేమో నేను కనుకనే ఇదంతా నువ్వు కాకపోతే నీ తాతను తీసుకొచ్చి కట్టిస్తాడు, నేను కాకపోతే నా తాతను తీసుకొచ్చి, అంటే తాతనంటే నాకంటే గొప్పవాడిని దేవుడు నిలబెడతాడు. నేనే ఇదంతా చేశాననే స్వభావమే మంచిది కాదు అసలు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము మన ద్వారా జరుగుతుందంటే పొరపాటు అది. ఇక్కడ దేవుడు తన సేవకుడైన జెరుబ్బాబెలు నించోబెట్టాడు. హీ ఈజ్ మై సీడ్. ఆయన అంటున్నాడు, వీడు నా కొడుకు. దేవునికి స్తోత్రం.
నీవు నేను కూడా దేవుని పిల్లలం, దేవుని హస్తంతో నిర్మించబడ్డ వాళ్ళం. దేవుని బీజం మనలో ఉంది. దేవుని బీజం ఉన్నవాడు దేవుని మాటకు లోబడతాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ పర్వతంలాగా ఆటంకం వస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు చదును భూమి. దేవునికి స్తోత్రం. ఆటంకములు కలిగించే ఆత్మను దేవుడు చదును భూమిగా చేస్తాడు. దేవుని కార్యానికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు దుష్టుడు. అపొస్తల కార్యముల్లో చూస్తే దావీదు పౌలు గారు సువార్త చెప్తున్నారు. సెర్గి పౌలు అనే ద్వీపపు అధికారికి యేసుక్రీస్తు రక్షణ సువార్త ప్రకటిస్తుంటే గారడీవాడు ఒకడు లేచి ఎదిరించాడట, అడ్డగించాడట సువార్తను. ఏం చేశాడు చెప్పండి? చాలామంది సువార్త చెప్తే నచ్చదండి, వాక్యం చెప్తే చేమల ధరలు పువ్వు పాకినట్టు ఉంటాయండి. మేము ఆ ఎదురుగా చాలలో మీటింగ్ పెట్టేసరికి అవతల కొత్తగా ఇళ్ళు పడుతున్నాయి ఒక్కొక్కటి. వాళ్ళిద్దరు భార్య భర్తలు వచ్చి అంటున్నారండి, ఏయ్ ఇటు తిప్పారండి మైక్, అటు తిప్పా అనేసరికి ఈ మా అబ్రాము అంటే మా బావమరిది జీవన్ రావు అని ఇంకో అతను అయ్యంగి పాస్టర్ గారు ఇంకా కుర్రాళ్ళు 10 మంది వీళ్ళకి భయం పుట్టింది. అరే మొదట్లోనే ఇదేంటి అటు తిప్పమంటారు, ఒకవేళ తిప్పారు అనుకో అవతలుడు వస్తాడు, ఇటు తిప్పేవాడు అటు తిప్పంటాడు. ఇక ఈ 4 రోజులు ఆడుకోవటమే మనల్ని. బెజవాడ నుంచి తీసుకొచ్చాము అతన్ని, మైక్ పెట్టి అతను పాస్టరే, కొత్త పాస్టరు. ఇది అయ్యా మైక్ పెట్టినప్పుడు లేదు, అటు సౌండ్ అవుతుందంట, గొట్టాలు ఇటు తిప్పమంటున్నాడంటే ఆడొచ్చాడు, ఏ ఎవతే ఇక్కడ, ఇదే డైలాగ్, ఎవడరా అక్కడ, రండి బయటికి రండి, రండి, నేను విజయవాడ నుంచి వచ్చాను రౌడీ పాస్టర్ని. ఒకవేళ మీ గొంతు ఎక్కడైనా వినబడితే మక్కెలెరగదేస్తా, వ్యాన్లు వేసుకెళ్ళిపోతా. లోపలికి వెళ్ళిపోయారు సైలెంట్గా. ఇక 4 రోజులు మన అంక కూడా చూడాల. అంటే కొంతమంది వీళ్ళు దేవుని బిడ్డలు కదా లోబడుతున్నారు. ఒక చెంప కొడితే చెప్పండి, చింతలమాట సంసోన్ గారు ఉండేవాడు, కాండ్ర సంసోన్. ఆయన అయ్యా ఒక చెంప తిప్పితే కొడితే 2వ చెంప తిప్పమన్నాడు. ఆ తర్వాత సంగతి ఏంటి అన్నాడు. ఆడు 2వది కూడా కొట్టాడు అనుకో, ఏమో నాయన అంటేను చేతన ఏం చేసుకోవటమే. నిజం నేను చెప్తున్నా, దేవుడికే అప్పచెప్పాలి కానీ కొన్ని మరీ మెతకదనంగా ఉంటే ఎదవతనం అనుకుంటారు. అది నేను ఎక్కడైనా మీటింగ్ పెట్టని ఎవడైనా వస్తేదే చెప్తా, నీ చేతన ఏం చేసుకో, నీకు దమ్మున్న చోట చెప్పుకో, దిక్కున్న చోట. నాకంటూ ఒక దిక్కు ఉంది, నా దేవుడే నా దిక్కు. అంతు తేల్చేస్తాడు దేవుడు. ప్రియమైన వారల దేవుడు అన్నాడు, ఓ గొప్ప పర్వతమా, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత చదును భూమి అయిపోతావు అన్నాడు. అంతే, దెబ్బకి దాని కోపంతా ఎగిరిపోయింది. చప్పలు కూడా దేవుడిని మహింపరచండి. రాజకీయ నాయకులు నిలవలేరు, ప్రపంచ ధనవంతులు నిలవలేరు, దేవునికి వ్యతిరేకంగా వచ్చిన ఏ ఆయుధం వర్దిలదు. నాకు చెప్తున్నా కదా, ఈ గారడి వాడు దైవజనుడిని ఎదిరించాడు. ఏయ్ సువార్త చెప్పాక ఇక్కడ మా ఊర్లో ఎవరు లేరు క్రైస్తవులు. అప్పుడు వెంటనే దైవజనుడు పౌలు గారు ఆత్మపూర్ణుడైపోయాడు. ఆత్మపూర్ణుడైనాడు. రాయ్ సైతాను కొడక, ఆగో, నువ్వు ఆగో. కపటం ఎక్కడ ఉంది ఇక్కడ? చూసారా చాకులు లాంటి పిల్లలు. హల్లెలూయా అంటున్నాడు. ఏమంటున్నాడు? సైతాను కొడక. భలే మాట. మనమే దొంగన కొడక అంటాం. మన కొడుకులు అయితే మన మాట వింటారు. కాదు వాళ్ళు సైతాను కొడుకులు అన్నమాట. ఎవరు కొడుకులు? అరే సైతాను కొడక. దేవుని తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ప్రభువు నీ మీద చెయ్యెత్తాడు, కొంతకాలము సూర్యుడిని చూడక గుడ్డివాడవై ఉంటావని చెప్పాడు. దెబ్బకి ఆ గారడి వాడికి 2 కళ్ళు మబ్బులు గమ్మేసినాయి. అయ్యా నాకు దారి చూపించండి అని బ్రతిలాడుతున్నాడు. ఏ అధికారికైతే సువార్త అందకుండా చేయాలని చూశాడో ఆ అధికారి ఆశ్చర్యపడ్డారు. వీడే గొప్పవాడు అనుకున్నాం, కానీ వీళ్ళు ప్రకటించే యేసయ్య ఎంత గొప్పవాడో. ఈ గారడి విద్యలన్నీ, కనుకట్టు విద్యలన్నీ, మంత్రతంత్ర విద్యలన్నీ ఇవన్నీ కూడా బంద్ అయిపోయినాయి యేసునామం ముందు. నిజంగా యేసునామాన్ని ప్రకటిస్తే శాతపడి శక్తులు మిమ్మల్ని ఏమి చేయవు.
ధైర్యంగా చెప్తున్నాను నేను. మా మీద ఎవరో శాతపడి శక్తులు ప్రయోగించారు మా భార్య భర్తల మీద. కొన్ని నెలల క్రితమే 2 పెద్ద కప్పలు కనబడుతున్నాయి. గద్దించాను. ఒకటి అవతల పడిపోయింది గుమ్మం దాటి, రెండోది ఆ గోడలో ఏదో ఖాళీ ఉంటే దూరింది. అక్కడ నాకు అర్థమైంది, శాతపడి శక్తులు చేసినప్పుడు కప్పలు కనబడితే శాతపడి శక్తులు అయ్యి, చిల్లంగి శక్తులు. కొన్నిసార్లు పాములు కనబడతాయి, ప్రత్యక్షంగా పాము వచ్చేసిందేమో అన్నట్టుగా ఉంటుంది. అది కూడా దుష్ట ప్రయోగాలే. మీకు తెలుసో లేదో, పుట్టి భిక్షం గారని పోస్ట్ మ్యాన్ గారు ఉండేవాడు. ఆయన మీద కూడా కప్ప మీద చేశారంట ప్రయోగం. వెళ్ళి టపా డబ్బాలో చేయి పెట్టి తీస్తుంటే అట్ అందంట కప్ప. ఉత్తరాలు ఉండే చోట ఏముంది? మంత్రం. అది ఆ దెబ్బతో భయం. ఇంకా ఉద్యోగం మానేశాడు ఇక. ఎందుకంటే రోడ్డు మీద కప్పలు కనబడతాయి. స్నానం మానేశాడు ఇక. ఎందుకంటే స్నానం చేస్తుంటే కప్పలు వస్తాయి. అందుకని పల్లికలో కూర్చునేవాడు ఆయన. ఆ పల్లికి జల్లి పల్లకిలో నుంచుంటే ఆ అక్క ఈ కర్రిచ్చుకుని నుంచునేది కప్పలు రాకుండా. లేకపోతే స్నానం చేసేవాడు కాదు. 3 నెలలు సెలవు పెట్టేశాడు. కావాలంటే ఆయన ఉన్నాడుగా, బాబాయ్ని అడగండి. 3 నెలలు జాబు లేదు, సైకిల్ వేసుకుని ఈ ఊర్లన్నీ తిరిగేవాడు. మరి ఆ రోజుల్లో చర్చికి వస్తే ప్రార్థన చేసిన తర్వాత ఆ దుష్టత్వ దాని నుంచి విడుదల పొంది మళ్ళా జాబులో జాయిన్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రకరకాలుగా పెడతారనమాట శాతబడులు చేసేవాళ్ళు. చాలా రకాలైన చిల్లంగి పనులు చేస్తారు. కుటుంబాలు పచ్చగా ఉంటే వాళ్ళ మధ్యలో కైలాటం పెట్టేటువంటి దుష్ట శక్తులు కూడా ఉన్నాయి. మనసు కలవకుండా చేస్తాయి భార్య భర్తలకు అవి. ఒక అతను మాంత్రిక విద్యల నుంచి బయటపడ్డవాడు. యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటుంది. ఆరోగ్య స్వామి అని కొడితే వస్తుంది సాక్ష్యం. నీళ్ల మీద నేను అలా కూర్చుని ఉండేవాడంట ఆ మంత్రశక్తులతో. చాలామందిని చంపేసి తినేశాడంట. కోడిని నంచుకుని తినేసేవాడంట. చాలా కాలం ఊరి బయట ఉండేవాడు అనమాట మాంత్రిక శక్తులు చేస్తూ. దేవుని దయ వల్ల, ఎంతోమంది ప్రార్థన వల్ల ఆ శక్తుల నుంచి విడుదల పొందాడు. అతను చెప్తాడు, ఒక ఆకును వాళ్ళు మంత్రించి, ఏదో ఒక ఆకు ఉంటుందంట, అలా చించి ఇటు దిట్టు చేస్తే ఆ ఇంట్లో గొడవలేనంటే. భార్య భర్త కలవదు, అత్త కోళ్ళకి కలవదు, తణుకు చేస్తూ ఉంటారు, వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారంటే. ఎన్ని మంత్రతంత్ర శక్తులు ఉన్నాయి అనుకుంటున్నారు? చాలా దురాత్మ శక్తులు ఉన్నాయి. వ్యభిచారానికి నడిపించేది ఒక దురాత్మ, త్రాగుడికి నడిపించేది ఒక దురాత్మ, పోటాటలు రేపేది ఒక దురాత్మ. టీ కప్పులో తుఫాన్ అన్నట్టు కారణం ఏమి ఉండదు, పెద్ద పెద్ద కేకలు వేసుకుంటుంటారు. అదేమంటే కోపం వస్తే పరిగెత్తుకెళ్ళి కృష్ణా నదిలో పడతానని పరిగెత్తుతూ ఉంటారు. పరిగెత్తే వెనక్కి తిరిగి చూస్తారు, ఎవరైనా వస్తున్నారా రావట్లేదా? కాదా? నిజం కాదా? ఎవరు రాకపోతే కత్తి నిదానంగా వెళ్తారు. దగ్గరికి ఎవరైనా వచ్చారంటే అప్పుడు బాగా పరిగెత్తారు, పడేవాళ్ళలాగా. పడేది లేదు, సచ్చేది లేదు. అదొక రకమైనటువంటి టెక్నిక్. చాలామంది మా తిరుపతి అని ఒక ముసలమ్మ ఉండేది ఇక్కడ. ఏమైద్దో నాకు తెలియదు, అమ్మమ్మో నానమ్మో తాతమ్మో కానీ. అప్పుడప్పుడు అదేంటి గన్నేరు పప్పు తినేది. మళ్ళీ అందరూ వెళ్ళి ఏం పట్టుకుంది నీకు అని పందిపెంట కలిపి గొంతులో పోసేవాళ్ళు. అది తినేది కాదు, ఊరికే కత్తి నవిలి తుచు అంటూ ఉండేది. ఈ లోపల నేను వెళ్ళి ఏంటని చూద్దాం అని చిన్నోడిని కత్తిచ్చుకుని పైన కోసుకుంటుంది. ఈ తోలు పైకి లాగేట మళ్ళీ పేక తెగుద్దేమోనని. ఏం తెలివితే అట్లరా బాబు. ఆడ బోబతోడనే ఎవడో యువతలు ఉండేవాడండి ఒకడో, ఈ చిన్న వాళ్ళ ఇంటి ఎదురుగుండా. ఆడు తాగేవాడు. తాగినప్పుడల్లా పంది పెట్టవటమే. ఏం కర్మ పట్టుకుందరా బాబు. తావటానికి నిజంగా తాగేవాళ్ళు ఉంటారు, చచ్చిపోతారు. కానీ కొంతమంది యాసాలు వేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ దురాత్మల పనులే. ఆత్మహత్యకు ప్రేరేపించేది దురాత్మ, గొడవలకు ప్రేరేపించేది దురాత్మ. నువ్వు నిజంగా యేసయ్య పాదాలు పట్టుకుంటే దురాత్మలు నీ ఇంటిని వదిలిపెట్టి పారిపోతాయి. నీ ఇంట్లో ఎవరు చావరు, నీ ఇంట్లో ఎవరు ఆత్మహత్యలు జరగవు, నీ ఇంట్లో భార్య భర్తల మధ్యలో గొడవ వచ్చి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోరు. దేవుని ఆత్మ యేసు నామములో నీ ఇంట్లో ప్రవహించునుగాక. నీ వీధిలో దేవుడు సంచరించునుగాక. మన వీధులన్నీ దేవదూతలు తిరుగునుగాక. హల్లెలూయా.
దేవుని ఆత్మ మీ గృహాల్లోకి రావాలంటే దేవుడిని పట్టుకోవాలి, మనం దేవుడి పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు. చప్పట్లు. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు. సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమరము గెలచిన జయ యేసు, సమరము గెలచిన అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు. జయ యేసు, జయ యేసు. సాతాన్ని గెలచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, సాతాన్ని గెలచిన, సాతాను ఓడెను జయ యేసు, పాతవి గతించే జయ యేసు, పాతవి గతించే దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించండి. క్రీస్తు మహారాజుకే, మరణమును జయే, పాపమును క్షమించే యేసురాజుకే, నిమిచ్చే యేసురాజుకే. చెరుబ్బాబెల్ని అడ్డగిస్తావా రాస్కెల్ అన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వం చెప్తా ఉంటారు, ఆయ్ రాస్కెల్ అంటే ఆడికి ఇంగ్లీష్ రాదుగా, వీడు రాసుకుని వెళ్తున్నాడంట. ఫూల్ బడి ఫ్లూల్ అనేసరికి ఇన్ని పూలు చేస్తున్నాడంట. ఫూల్ అంటే బుద్ధి లేనోడు అని అర్థం కాకపోతే అట్టగా ఉంటుంది. సైతాన్ని మనం గద్దించాలి. యేసుప్రభువు వారు చెప్పారు, మత్తయి సువార్తలో చెప్పారు, మార్కు సువార్తలో చెప్పారు, మీరు ఒక కొండను చూచి, దేనిని చూచి మా అరే అప్పుడే కొండను చూసి అంటున్నారేంటి? కొండకు టైం తర్వాత ఉంది. కొండ అంటే ఆటంకం. ఆటంకం పెట్టేది ఏదైనా ఒక కొండ లాంటిదే. ఆటంకం పెట్టేది ఏదైనా ఒక పర్వతం లాంటిదే. దేవుడు ఆ పర్వతాన్ని చదును భూమి అన్నాడు, అయిపోయిందంతే. ఆటంకం పోయింది, మందిరం కట్టబడింది. కానీ ఇప్పుడు నీకు ఆటంకంగా వచ్చే సమస్య కూడా ఒక కొండ లాంటిదే. ఆ కొండను చూసి సందేహపడకుండా నీవు వెళ్ళి సముద్రములో పడిపో అంటే విశ్వాసముతో అంటే అది జరుగును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టరే. నీకొచ్చే ఆటంకాన్ని నువ్వేం చేయాలి? వెళ్ళిపో అని చెప్పాలన్నమాట. ఏమనాలి చెప్పండి? కుక్క వచ్చింది అనుకో, దొరబడుతుంది అనుకో, కొండ మీద పడతాకి ఏమంటావు? షాయ్ షాయ్. రైల్లో అమ్ముతారు షాయ్ అని. ఛాయ్ అంటే అది ఇంకా దూరుతుంది లోపలికి. అట్లా కాదు, లూజ్గా ఏయ్ చిచ్చి చిచ్చి అంటామా లేదా? కర్ర తీసుకుని అమ్మడి పడతామా లేదా? లేకపోతే ఛాయ్ అంటే దానికి బలి పిలుస్తుంది, మనకు అన్నం వేస్తుంది కావచ్చు అనుకుంటుంది. సైతాను కూడా చాలామంది నాయనా ఈ సైతాన్ని నువ్వే వెళ్ళగొట్టాలి, ఈ సైతాను చాలా పెద్దదని ఆయన చెబుతారు, ఇది పెద్దదని. ఒకడు సైతాన్ని ఎల్లగొడతాకొచ్చాడట. ఎల్లగొడతాకొచ్చి ఆయ్ సైతాన్ని వెళ్ళిపో. నేను పోను. ఒకటోసారి, రెండోసారి అడుగుతున్నా, పోవా? నేను పోను. మూడోసారి అడిగాడంట. మూడోసారి అడుగుతున్నా, ఏమనుకుంటున్నామేమో, నేను పెద్ద పాస్ట్ గారిని, పోతావా? నేను పోనంటలా అందంట. అయితే నేనే పోతున్నాలే అన్నాడంట. ఇది మనోడు మొగతనం. సైతాన్ని చూసి నువ్వు పారిపోవటం ఏంటి? పిచ్చమొహందన.
సైతాను మీద అధికారం దేవుడు మనకిచ్చాడు. మంత్రతంత్ర శక్తుల మీద అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఆటంకపరిచే ప్రతి ఆత్మను మనం గద్దించాలి. నజరేయుడైన యేసు నామములో కొండ వెళ్ళిపో, నజరేయుడైన యేసు నామములో ఆటంకమా వెళ్ళిపో, మంత్రతంత్ర శక్తులారా వెళ్ళిపోండి అని మనం ఆజ్ఞాపించాలి. మీ నోటితో. ఎవరి నోటితో చెప్పండి, గట్టిగా చెప్పండి. మళ్ళీ మా అని కలుపుకుంటారు ఎందుకు? మీ తోడుకోళ్ళు అని వస్తుంది అప్పుడు. నా నోటితో అని చెప్పండి ఎవరికాళ్ళు. నీ నోటితో నువ్వు సైతాన్ని గద్దించాలి. అంతేగాని పాస్ గారికి ఫోన్ చేద్దాం, అయ్యగారు ఆయన ఒళ్ళు నొప్పులతో ఆయన బాధపడుతున్నాడు అక్కడ, ఆయన ఎక్కడ ఫోన్ తీస్తాడు? ఆయన తీస్తే ఈ లోపల అది గంటసార్లు కనుక మధ్యలో కనెక్షన్ కట్ అయిపోద్ది. ఇంక నువ్వేం చేస్తా? మెదిలితే పాస్ గారు రావాలి, మెదిలితే ఇంకొక ఆయన రావాలి, నా కొర ప్రార్థన చేయాలి. ఒక్కొక్క ఆడు మనిషి ఉంటుంది. ఆ చివరి నుండి ఈ చివరి దాకా నుంచి ఉంటారు. ఇక్కడ 4-5 పాస్ గారులు ఉన్నారనుకో, ఇక్కడ చేయించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చివరికి వెళ్ళి మళ్ళీ అంటే ఎవరి చేతిలో ఏమి ఉండదు, యేసయ్య చేతిలోనే ఉంది అంతా. మీరు నమ్మండి, యేసయ్య చేతుల్లో ఉంది. యేసయ్య చెప్పాడు, ఆ పర్వతాన్ని చూసి మనమే నోటితో గద్దించాలి. సైతాన్ అవతల బా. నేను అలా గద్దిస్తా, చాలాసార్లు గద్దిస్తా. మంచం మీద అన్ని భాషలతో మాట్లాడతా. అన్ని భాషలతో మాట్లాడేసరికి దయ్యపు శక్తులు ఎక్కడెక్కడ పారిపోవడం అంతే. నిలబడే దమ్మాటికి ఎక్కడ ఉంది అసలు? మనం దేవుని సీడ్ అన్నమాట. దేవుని బీజానికి పుట్టిన వాళ్ళం మనం. అందరూ స్తోత్రం చెల్లించండి. తల్లిదండ్రులు బీజానికి లోకంలో ఎట్ట పుట్టామో యేసు క్రీస్తు వారి బీజానికి పుట్టాం మనం. సాతాను శక్తులు మన ముందు నిలబడ్డానికి వీల్లేదు. ఏ అధికారం మన ముందు నిలబడ్డానికి వీల్లేదు. బైబిల్ చెప్తోంది కదా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోను. ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? మనం చెప్పాలి అందరూ. దేవుని అధికారానికి ఒప్పుకుంటే ఇక ఏ అధికారం మన మీద ప్రభుత్వం చేయదు. ఆటంకము కలిగించే ప్రతి ఆత్మను యేసు నామములో గద్దించాలి. అది ఎంత గొప్ప పర్వతమైన, అది ఎంత గొప్ప ఆటంకమైనా సరే, నజరేయుడైన యేసు నామములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వ్యాపారానికి ఆటంకం వస్తుందా? నీ వ్యవసాయానికి అభివృద్ధి లేకుండా ఆటంకం వస్తుందా? పిల్లల అభివృద్ధి పొందకుండా నీ కుటుంబంలో ఆటంకం, గొడవలు వస్తున్నాయా? మాటికి నువ్వు ఒకటి అనుకుంటే, నీ భార్య ఒకటి అనుకుంటే, నీ పిల్లలు ఒకటి అనుకుంటే, ఎవరి స్థాన రాజ్యంగా వాళ్ళు కుక్కల చింపిని మిస్తర్లాగా నీ కుటుంబం అయిపోతుందా? నీ కుటుంబం ఒక్క తాటి మీదకి రావాలంటే నజరేయుడైన యేసు నామాన్ని వాడండి. దేవునికి స్తోత్రం. ఏం వాడాలి చెప్పండి? నజరేయుడైన యేసు నామములో ఇంట్లో కలహం కలిగించే దురాత్మలారా వెళ్ళిపోండి, ఆజ్ఞాపిస్తున్నానని చెప్పాలంతే. దేవునికి స్తోత్రం. దెబ్బకి దురాత్మలు పారిపోతాయి. నీ ఇంట్లో కలహాలన్నీ సద్దనిగిపోతాయి, సమాధానం కలుగుద్ది. నీ నోటి మాటలో ఎంత పవర్ ఉంది. యేసుక్రీస్తు నామములో నువ్వు ఆ పవర్ను వినియోగించుకో. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఎంతకాలం ఎప్పుడు చూసినా దయనీయంగా ఉంటారు. ఎంతకాలం ఎవరో రావాలని నెత్తి మీద చేయాలి అవసరంలా. విశ్వాసం నీకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఎంత మాత్రం నన్ను అడ్డగిస్తున్నావా? నీ వ్యాపారంలో అభివృద్ధి రావట్లేదా? నీ వ్యవసాయం కలిసి రావట్లేదా? నీ ప్రయత్నాలన్నిటికీ అడ్డాలు పడుతున్నాయా? అది దురాత్మ పనే. ఆ దురాత్మ నీ ఇంట్లోంచి, నీ ఒంట్లోంచి, నీ వ్యాపారంలోంచి, నీ వ్యవసాయంలోంచి, నీ ఉద్యోగంలోని తరిమై దెబ్బకు పారిపోతాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ గొప్ప పర్వతమా, పర్వతం గొప్పదే, కానీ అంతకంటే గొప్ప దేవుడిని కదా మనం సేవించేది. ఆయన నడుస్తూ ఉంటేనంట పర్వతములు మైనములే కరిగిపోతాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మైనంలాగా గరగర కొండరాళ్ళు కరిగిపోతాయి దేవుడు నడిస్తే. దేవుడు ఈ స్థలం మీద అడుగు పెట్టాడు, అందుకే శరవేగంగా ఎన్ని పనులు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడు లక్ష్య పెట్టాడు, స్థలాన్ని పవిత్రపరిచాడు. అలాగే నీ ఇంటిని కూడా పరిశుద్ధపరచునుగాక, నీ చేతి పనిని దీవించునుగాక, నీ వ్యాపారమును దీవించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ వ్యవసాయము దీవించునుగాక, నీ కొడుకులు కూతుళ్లను ఆశీర్వదించునుగాక, నీ మనుమ సంతానమును ఆశీర్వదించునుగాక, నీ ప్రయత్నములను ఆశీర్వదించునుగాక. ఇప్పటి వరకు ఆటంకాలు కలిగిస్తున్నాడు ఆ దుష్టుడు.
అడ్డుపడుతున్నాడా? అడ్డుబండలు వేస్తున్నాడా? అడ్డుబండలు యేసు నామములో లేచిపోవును గాక. ఈ రాత్రి కాలంలో మీకు ఇస్తున్న శుభవార్త ఇదే. ఇప్పటి వరకు మీ ప్రగతి పదంలో మీరు వెళ్లకుండా, ఆశీర్వాదపు లెవెల్లో మీరు వెళ్లకుండా ఏదో ఒక చోట మిమ్మల్ని కుదేలు చేసేస్తున్నాడేమో. 10,000 రూపాయలు సంపాదించుకుంటే 20,000 ఖర్చు వచ్చేటట్టు చేసి మిమ్మల్ని దిగాలు చేసేస్తున్నాడేమో. నజరేయుడైన యేసు నామమును ఉచ్చరించండి. 10,000 10 లక్షలు అయిపోతాయి. 10 లక్షలు కోట్ల రూపాయలు అయిపోతాయి. మీలో కొంతమంది గొప్పగా ధనవంతులు అవుతారు. దేవునికి స్తోత్రం. మీలో కొంతమంది మంచి మంచి ఇళ్ళు కట్టుకుంటారు. అందరూ స్తోత్రం చెల్లించండి. మీలో కొంతమంది గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తారు రాబోయే కాలంలో. ఎన్ని ప్రవచనాలే, అలాటప్ప మాటలు కాదు. దేవుడు మన గ్రామాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ ప్రదేశంలో 100,000 మంది ప్రజలు వచ్చి ఇక్కడ ప్రభువును ఆరాధించబోతున్నారు. ప్రతి ఆదివారం తిరణాల్లాగా జనం ఇక్కడికి రాబోతున్నారు. దేవుని పరిశుద్ధాత్మ గృహంలో, మందిరంలో సంచరించబోతున్నాడు. ఆషామాషిగా ఈ సభలు జరగడం లేదు. ఆషామాషిగా నేను ఇక్కడికి రాలేదు. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్మ ఇక్కడ సంచరిస్తున్నాడు. అడ్డగించేది ఏదైనా సరే, నిన్ను ఏది అడ్డగిస్తుంది రాత్రి ప్రశ్నించుకో. నాకు ఆటంకం కలుగుతుంది, నేను ముందుకు 3 అడుగులు ముందుకేయాలంటే 6 అడుగులు వెనక్కి వెళ్తున్నాను. ఎందుకు అంటే అది ఆటంకపరిచే దురాత్మే, అది చీకటి పనులే. అన్ని జయించడానికి దేవుడు మన నోటికి శక్తి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఇర్మియాను చూసి అన్నాడు కదా, మీరు తర్వాత చదువుకోవచ్చు 1-2 అధ్యాయాల్లో. ఇదిగో ఇర్మియా, నేను చిన్నవాడనని అనవద్దు. అనొద్దు అన్నాడు? చెప్పండి అందరే. నేను బాలుడనని అనవద్దు. ఏమనకూడదు? చాలామంది సాక్ష్యాన్ని లెగ్గాని గూళ్ళు ఎగ్గబట్టుకుని, ప్రభు నామ స్తోత్రం, మీ అందరికీ వందనాలు, నేను ఒక పనికి మాలిన దాన్ని. అవును నాయన. పక్కనోళ్ళు, నేను ఒక చెత్తదాన్ని. అవును నాయన. ఏంటిది అట్లా చెప్పుకోవడం ఎందుకు? నిన్ను నువ్వెందుకు కించపరుచుకుంటావు అసలు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నిన్ను తన కూతురుగా, కొడుకుగా అంగీకరించాడు. నీ పాత జీవితం అంతా పోయిందంతే. దేవునికి స్తోత్రం. ధైర్యంగా నిలబడి అపవాదిని ఎదిరించాలి. నేను ఒక పనికి మాలిన దాన్ని, నేను ఒక ఎన్నిక లేని దాన్ని. కొంతమంది అంటారు, ఆ మీటింగ్కి వెళ్ళగానే దగ్గరికి వచ్చి, చెవు దగ్గరికి వచ్చిన, అయ్యగారండి మా సంఘం బీద సంఘం, అసలు దిక్కుమాలినోళ్ళు మా వాళ్ళంతా, నేను అంతకంతే పెద్ద దిక్కుమాలినోడిని అంటే నాకు ఇచ్చే కానుక ఎగ్గొడతాకు చేసే మిమిక్రీ. వాళ్ళు నిజంగానే అట్ట అయిపోతున్నారు. నేను భయపడిన అన్నాడు యోబు గారు. శ్రమలు వచ్చినాయి, ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు. తర్వాత ఆయన భూమి మీద నిలబడతాడు. నేను కనులారా ఆయనను చూస్తాను. శోధించబడిన పిమ్మట నేను సువర్ణములాగా అయిపోతాను, దగదగ మెరిసిపోతాను, నాశనం అయిపోతాను అన్నాడా? అనలేదు. పిల్లలు అంటారు చాలామంది, నాశనం. మా తమ్ముడు అంటున్నాడు తెలియక, నీ దివసం అవ్వదు ఏదో అంటున్నాడు అందరినీ. మా మామయ్య ఎట్టగాని వాడు ఆయనది వచ్చినట్టుంది. ఆ మాట వాడకూడదురా. దేవునికి స్తోత్రం. తెలిసైనా తెలియకన్నా అలవాటు కన్నా ఆ మాట ఏంటిది? శుభం కాదుగా. ఆ మాట పలకకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదానికి మనం వారసులం. మనము శత్రువుని గద్దించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువు యొక్క డొక్క చేల్చడానికి మనం పుట్టాం. సాతాను దుర్గములను స్వాధీనం చేసుకోవాలి. హల్లెలూయా. మన గ్రామాలు, పట్టణాలు దేవుడి వశం అవ్వాలంటే, ఇప్పుడు నిన్నటిదాకా దయ్యపు మనుషులు వాళ్ళు దేవుడి మనుషులు అవుతారు. నిన్నటిదాకా శాపగ్రస్తులు వాళ్ళు ఇప్పుడు ఆశీర్వదించబడిన వాళ్ళు అవుతారు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఎంత మాత్రపు దానివి. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే 9వ అధ్యాయం అనుకోండి, మీరు చదవక్కర్లా, అంటే చాలు తీసేస్తున్నారు బైబిల్. అక్కడ బయలు అనే దేవతకు పూజిస్తుంటే దేవుడు గిద్యోనుకు బయలుపడ్డాడు. అరే అది దేవత కాదు, అది ఒక దెయ్యం. నువ్వు లేచి ఆ స్తంభం పడగొట్టేసే అన్నాడు. ఆ బలిపీఠాన్ని అపవిత్రం చేసే అన్నాడు. వెళ్ళిపోయాడు. పగలు డేరు చేయలేక రాత్రిపూట వెళ్ళిపోయి ఆ స్తంభం పడగొట్టేసి, బలిపీఠం చెడగొట్టేసి దాని మీద ఏదో వధించేశాడు. అయిపోయింది అది. తెల్లారి వచ్చి జనం అందరూ వచ్చేసారనమాట. ఎవడరా బలిపీఠాన్ని పడగొట్టింది? ఎవడరా అంట వచ్చేసి ఊరంతా కలిసి యెహోషు కుమారుడైన గిద్యోను ఈ పని చేశాడని తెలుసుకున్నారు.
అప్పుడు గిద్యోను యోవాసుని పిలిచి, రేయ్ ఎట్రా బయటికి రా, మీ కొడుకు ఏం చేశాడో తెలుసా? రాత్రి ఆ దేవతా స్తంభాన్ని పడగొట్టాడు, బలిపీఠాన్ని చెడగొట్టాడు, ఇంత పని చేశాడు రాత్రి, అని బయటికి తీసురా. అది సంగతి ఏంటో దేహస్తామంటే యోవాషు తక్కువడు కాదు. వాడు అన్నాడు కదా, యోవాషు వాడు బయలా, వాడు దేవుడా, వాడు రక్షించుకోలేడు, వాడినాడు పడగొడుతుంటే. ఆడు బయలైతే నా కొడుకు బయలు అన్నాడు. దేవునికి స్తోత్రం. దమ్ముంటే ఆడిని వచ్చి వాదించుకోమని నా కొడుకుతో. మీరెవర్రా మాట్లాడతాకి? అంటే తండ్రులు కూడా మన పిల్లల పక్షంగా అలా నిలబడాలి. ఆడు బయలైతే బయలు. ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో జెరుబ్బాబెలు. ఎవరిని అడ్డగించడం? జెరుబ్బాబెల్ని అడ్డగించడానికి ఈ బాబెలుకు శక్తి లేదో. బాబెలు అంటే సొంత ఆలోచన, బాబెలు అంటే తారుమారు. యెరుబ్బాబెలు అంటే దేవుని కొడుకు. దేవునికి స్తోత్రం. దేవుడు కొడుకు బయలును జయిస్తాడు. వాడు బయలైతే మా కొడుకు వాడు బయలైతే మా కొడుకు యెరుబ్బయలు. హల్లెలూయా. దెబ్బకు గిద్యోను 300 మందిని వెంట పెట్టుకొని లక్షల సైన్యాన్ని జయించగలిగాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరచండి. మనతో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అని అనుకుంటే మనకి అపజయం. రండిరా, భయపడే వాళ్ళందరూ పొండిరా అంటే 20,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మంది ఉంటే వీళ్ళు కూడా ఎక్కువేనన్నాడు దేవుడు. వీళ్ళందరినీ నీళ్ళ దగ్గర దించమంటే దాదాపుగా అందరూ మోకాళ్ళు ఊని గతికారంట. నీళ్లు ఎట్లాగంట చెప్పరా? ఎట్ట తాగారు? కుక్క అంటే నుంచుని కతుకుద్ది. వీళ్ళు మోకాళ్ళ మీద పడి అరే లెక్క పెట్టి అన్నాడంట. 9,900 మంది మోకాళ్ళ మీద పడి గతికారంట. 9,700 మంది. 10,000 మందిలో 9,700 మంది ఎట్ట గతికారు? అదేనండి గతకటం అంటే ఏంటి? కతికావుగా నా ఇంటి దగ్గర అంటారు కొందరు. ఆడు కతికారంట నీళ్లు. అసలు మోకాళ్ళల్లో దమ్ము లేక అట్టా పడిపోయి కతికినోళ్ళు యుద్ధానికి పనిరారు. పంపించాయి వీళ్ళందరిని అన్నాడు. అయ్యా మిగిలేదు 300 మందే కదా అన్నాడు. 300 మంది అయితే పర్లేదులే, కంగారు పడబాక. 300 మందికి 300 కుండలు ఇవ్వమన్నాడు. ఏంటది? యుద్ధానికి వెళ్ళేవాళ్ళు కత్తులు తీసుకెళ్ళాలా, కుండలు తీసుకెళ్ళాలా? దేవుడు ప్లాన్తో అది కుండ. ఆ కుండలో ఒక దివిటి. మీరందరూ కలిసి 3 గుంపులు అవ్వండి. ఒక 100 ఒక గుంపు, ఒక 100 ఒక గుంపు, ఒక 100 ఒక గుంపు. నిద్రపోతున్న సైనికుల చుట్టూ 300 గుంపులుగా చేరారు. చేరిన తర్వాత ఒకేసారి అందరూ కేకలు వేయాలి. దమ్మంట కుండలు పగలగొట్టాలి. ఢమాల్మంట పగలగొట్టారు 300 కుండల్లో ఉన్న దివిటీలు ఎరుగుతున్నాయి. అందరూ అంటున్నారు, యెహోవాకు జయము, గిద్యోనుకు జయము. చెప్పండి అందరూ, యెహోవాకు జయము, గిద్యోనికి జయము, యెహోవాకి జయము. అప్పుడు ఈ దేవునికి మహిమ వస్తుంది, దైవజనుడికి ధైర్యం వస్తుంది. జయం పర్లేదయ్యా, మీటింగ్లు పెట్టండి, మేమంతా మీతో కూడా ఉన్నామంటే పాస్ గారికి ఉత్సాహం వస్తుంది, నొప్పులు పోతాయి తొందరగా. అయ్యా ఉందయ్యా మరి ఇవ్వలేకపోతున్నామయ్యా, ఈసారికి సర్దుకో అయ్యా అంటే నొప్పి పెరుగుద్ది. ఏం చేయాలి ఇప్పుడని? నొప్పులు తగ్గించే పని మందే. దేవునికి స్తోత్రం. మనం చేసే చర్యలు. ఆ 300 మంది గిద్యోను పక్షంగా ఉండి వెంటనే కుండలు పగలగొట్టారు, దివిటీలు చూపించారు. గిద్యోనుకు జయం, యెహోవాకు జయము, గిద్యోనుకు జయం. ఆ మాటలు పలకగానే శత్రువులే చంపేసుకున్నారట. లక్షల మంది ఒక రాత్రి చచ్చిపోయారు. గిద్యోను జయించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. ఎప్పుడు దేవుని సన్నిధిలో కానీ దైవజనుల ముందు కానీ సచ్చు మాటలు చెప్పకూడదు. కొత్తగా స్కూటర్ కొని 3వ రోజే తర్ఫీదేమి లేకుండా ఉయ్యూరు వేసుకెళ్ళా. ఈ ఇందిరమ్మ వాళ్ళ చుట్టిన అల్లుడిది, మేనకోళ్ళది కాదు, కూతురిదే కాదమ్మా ఇందిరమ్మ, నీ కూతురిది ఉయ్యూరులో జరగల, 2 కూతురులది. ఊరవారి కళ్యాణ మండపం నాకు బాగా గుర్తుంది. రైట్ అది కరెక్టే. సారీ, మీ మేనకోళ్ళు, మీ అన్నయ్య కూతుళ్ళు 2 ఒకేసారి జరిగింది. ఆ పెళ్ళికి నేను స్కూటర్ వేసుకుని అమ్మగారిని ఎక్కించుకొచ్చా. బెల్లి ఎక్కడ ఉంటుందో బ్రేకులు ఎక్కడ ఉంటాయో తెలియదు.
అట్లా దగ్గర దాకా వెళ్తే జనం ఉంటే తప్పకుండా అంటమే. ఇక అది కొడతాం కూడా తెలియదు. కొత్తగా వచ్చింది కదా, హుషారు మీద వెళ్ళిపోయాం. మొత్తం మీద ఎట్టగొట్ట వెళ్ళాం, తప్పుకోండి అనుకుంటా. ఈడేంట్రా బండి పెట్టుకుని అందరూ హార్న్ కొడతారు, తప్పుకోండి అంటే మా తాతయ్య అడ్డబడిన అట్టగా తోలేవాడు. అట్ట తట్టుకుంటూ వెళ్ళిపోయి ఎట్టగొట్ట పెళ్లిలో వాక్యం చెప్పా. పెళ్లి చేసి తిరిగి వచ్చి చల్లపల్లిలో కోటేశ్వర ఆసుపత్రి దగ్గర డాముని పడ్డా. కారణం ఎవడో రోడ్డుకి అడ్డంగా వచ్చాడు, సైకిల్ వేసుకుని నిదానం కదలలాడు. నేనేమో బ్రేక్ మీద అడుగు వేయాల్సి ఎక్కడో వేసి ఉంటా యాక్సిలేటర్ మీద. అది జర్రని పడి డాముని పడ్డా. పడి ఇట్ట చెయ్యాల్చుకున్న అమ్మగారి పళ్ళ ఎందుకనో నుంచునే ఉంది ఆవిడ. అయ్యిందా అంటుంది మళ్ళీ. అయ్యో పడ్డారా అనుకులా, అయ్యిందా అంట. ఇంకా అక్కడ వెంకటరావు గారు అంటే సత్యవర్ధన్ రావు డాక్టర్, పక్కనే హాస్పిటల్ కోటేశ్వరరావు గారి ఆసుపత్రి, ఆయన కంపౌండర్. అప్పుడు ఆయన వచ్చి చేయి పట్టుకుని లేచి తీసుకెళ్ళాడు. పర్లేదయ్య గారు రండి అన్నాడు. ఆ భార్య సమాధానం వస్తుంది ప్రార్థనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాడు, అక్కడ కోటేశ్వరరావు డాక్టర్ గారు మంచోడు, రూపాయికి ఇంజక్షన్ చేసేవాడు ఆ రోజుల్లో. ఆయన అన్నాడు, పాస్టర్ గారు దెబ్బలు తగిలే, ఏం కంగారు పడక్కర్లే, ఇక్కడ మాకు పొట్టి పాస్టర్ ఉన్నాడు, వారానికి ఒకసారి పడతాడండి, ఇక్కడికి వస్తాడు అన్నాడు. ఓన్లీ నేను ఒకసారి పడ్డాను కావచ్చాడు, వారానికి ఒకసారి పడతాడు. ఆయన ఇంజక్షన్ చేసి పంపించాడు. కానీ ఈ చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కమిలిపోయింది, నల్లగా అయిపోయింది. అంటే నరాలన్నీ నలిగిపోయి ఉంటాయి, ఎముకలు ఎరగలా. ఇంకా ఈ అట్లా పడుకుని ఉంటున్నాను నేను. ఈ లోపల పాగోళ్ళు రాను, అయ్యా నీకెందుకు వచ్చింది అయ్యా ఈ బాధ, ఈ స్కూటర్ పనికి మానింది అయ్యా. అసలు నా మీద ప్రేమతో స్కూటర్ని తిట్టేవాళ్ళు. వీళ్ళు నా మంచం చుట్టూ చేరి ఎడుతుంటే నాకు వెలక వచ్చేది. ఏంట్రా ఎడుతున్నారు, ఎందుకయ్యా, హాయిగా సైకిల్ తొక్కుకునేవాడివి. నేను కూడా లేచి వెళ్ళి కొంచెం ఆ బండి చూడగానే భయం ఎత్తేది. నిజం చెప్తున్నా, ఇదంతా నల్లగైపోయింది. నెల రోజులు అట్ట ఉంది. ఒకరోజు మా నాన్నగారు వచ్చాడు, దెబ్బలు తగిలినాయి అని. రే చిన్నపిల్లలు దిళ్ళు తిప్పుతున్నారు, నువ్వు బండి చూసి భయపడతావు ఏంటి, చిన్న పిల్లలు తిప్పుతున్నారు నాయన, నీకేంటి భయం అని 4 మంచి మాటలు చెప్పి వచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం. బండి నేర్చుకున్నాం, అది వచ్చేసింది. దాన్ని చూసి భయపడితే సంఘస్థులు వచ్చి చేసింది గొప్ప కార్యం ఏంటంటే, పోషడోళ్ళు రాను ఏడవ, పాగోళ్ళు రాను ఏడవ, సలపల్లోళ్ళు రాను సరాసరి. అసలు నీకెందుకయ్యా ఈ బండి, నీకెందుకయ్యా, ఇదేమి ఏడుపు నాకు అర్థం కాదు. బండి కొనుక్కున్నందుకు సంతోషించాలో, పడ్డందుకు ఏడ్చినందువల్ల పాస్టర్ గారి విశ్వాసం ఏమైపోద్ది? ఏమండి, మీరు వెళ్ళిపోయి దెబ్బలు తగిలి, నీకెందుకు తగిలి అయ్యా, అసలు నువ్వేం పాపం చేసావయ్యా అంటే ఆయన గుండె రగిలిపోద్ది. నువ్వు ఆ ఏడుపులు మానేసేసి ఒక 1000 రూపాయలు చేతిలో పెడితే ఆయనకు ఉపయోగపడతాయి. అవునా కదా? ఊరికి ఏడ్చి విశ్వాసాన్ని, ఇప్పుడు మీరు ఎవరికైనా ఒంటో బాగలేదంటే అక్కడికి వెళ్ళి గౌరు ఏడ్చారని వాళ్ళని అన్యాయంగా చంపినట్టే. ఏడితే ప్రేమ ఉండట అండి. ఏడుపు కాదు పరిష్కారం. శత్రువును జయించడానికి దేవుడు మనకున్నాడు. ఓ గొప్ప పర్వతమా చెప్పా, జరుబ్బాబెల్ని అడ్డగించడానికి నువ్వెంత మాత్రం, ఏమాత్రం నీ బలం ఏంటి, నీ శక్తి ఏంటి, నీ బిసాదేంటి, నా చేతిలో నువ్వు చదును భూమి అయిపోతావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునిని గాని ఆయన ప్రజలను గాని ఎదురించి కుతంత్రాలు పన్ని కుట్ర చేస్తే మటాష్ అంతే, పుట్ట మారిపోవటం. ఇక ఏమనుకుంటున్నారు? దేవుని శక్తి ముందు ప్రభుత్వాలే నిలబడలా. దేవునికి స్తోత్రం. అందుకని మీ పక్షంగా గొప్ప దేవుడు ఉన్నాడు, ధైర్యం తెచ్చుకోండి. మీ పక్షంగా మీ శోధనలను మిమ్మల్ని ఆటంకపరిచే సైతాను దేవుడు తరిమేస్తాడు. మీ జీవితాల్లో గొప్ప అభివృద్ధి వస్తుంది. హల్లెలూయా. నా పక్షంగా యేసయ్యుండగా నావా మున్నగదుగా, నా పక్షంగా యేసయ్యుండగా నావా మున్నగదుగా, కలవరపడను దారి చేరుతాను, కలవరపడను. గొప్ప కార్యాలు ఆరంభించాడు, ఖచ్చితంగా చేసి ముగిస్తాడు.
గొప్ప కార్యాలు లేచి నిలబడండి అందరూ. ఆరంభించాడు చేసి ముగిస్తాడు. అద్భుతమైన కార్యములెన్నో నా కళ్ళెదుటే చేసిన సమర్థుడు. అద్భుతమైన కార్యములెన్నో నా కళ్ళెదుటే చేసిన సమర్థుడు. ఆమె కలవరపడను, దరి చేరుతాను, కలవరపడను. నా పక్షంగా యేసయ్యుండగా నావా మున్నగదుగా పాడాలి. నా పక్షంగా యేసయ్యుండగా నావా మున్నగదుగా కలవరపడను, దరి చేరుతాను, కలవరపడను. నీతియందు నిలిచెదము, బాధ పెట్టువారు దూరమవుతారు. నీతియందు నిలిచెదము, బాధ పెట్టువారు దూరమవుతారు. వీటి నీకు రానే రాదు, భయం లేక మీరు బ్రతికెదరు. భీతి నీకు రానే రాదు, భయం లేక మీరు బ్రతికెదరు. కలవరపడను, దరి చేరుతారు, కలవరపడను, దరి చేరుతారు, కలవరపడను, దరి చేరుతారు, కలవరపడను, దరి చేరుతారు. నా పక్షంగా యేసయ్యుండగా నావా, ఓ నా పక్షంగా యేసయ్యుండగా నా కుటుంబం మున్నగదుగా, నా ప్రయత్నం మున్నగదుగా, నా ప్రయత్నం మున్నగదుగా, నా సేవ మున్నగదుగా, నా ప్రయత్నం మున్నగదుగా, నా సేవ మున్నగదుగా. కలవరపడను, దరి చేరుతాను, కలవరపడను, దరి చేరుతా. కోరి కోరి కలవరపడను, కలవరపడను, కలవరపడను. వాక్య ఫలింపు కొరకు డేవిడ్ ప్రార్థన చేస్తాడు. స్తుతులు అలాగే నించుని ఉండండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపమైన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాం ప్రభువా. నీ వందనాలు. మా సహవాస నాయకుల గారిని మీరు నిలవబెట్టుకున్న ప్రభువా, ఈ రాత్రి చేరువచ్చిన మా అందరితో మీరెంతో స్పష్టంగా బాహాటంగా మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు దానవో సదును భూమిగా మారుతా ఉన్నావు ప్రభువా. నీ వందనాలు. నిజముగా ప్రభువా, నీ యొక్క సేవకు, ప్రయత్నాలకు, అయా దైవికమైనటువంటి కార్యాలకు దుష్టుడైనటువంటి అపవాది అడ్డగిస్తూ ఉండగా అడ్డగించేటువంటి పర్వతము లాంటి పరిస్థితులన్నీ సదును భూమిగా మారుస్తానని వాగ్దానం చేసిన దేవా, మీకు స్తోత్రాలు నాయన. నీ ప్రవచన వాక్కును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎలుమ అనేటువంటి గారడి వాడు మరి ఎదిరించినప్పుడు వాడు గుడ్డివాడిగా మారిపోయాడు ప్రభువా. నీ కార్యాలకు ఎవరైతే దుష్టుడి చేత ప్రేరేపించబడి అడ్డుగా ఉంటున్నారో వారిలో ఉన్నటువంటి దుష్ట క్రియలన్నీ కూడా సదును భూమి అగునుగాక. నీ కార్యము వేగవంతంగా పరుగులు తీయునుగాక. నీ పక్షపు వారమై మేము నిలబడుదుముగాక. నీ కార్యాల కొరకు మమ్మలను ఆయుత్తపరచమని అడుగుతున్నాం ప్రభువా.
కార్యాన్ని ముగ్గులుగా చేయండి ప్రభువా. అయా జెరుబ్బాబెలు ఎలాగైతే అయా నీ కుమారుడిగా నీ పక్షంగా నిలవబడిన వాడుగా ఉన్నాడో, మేము నీ కార్యాల కొరకు నీ పక్షం వారమై నిలబడే కృపద ఇచ్చేయండి ప్రభువా. ఈ ప్రాంగణము ఒక ఆశీర్వాదపు ప్రాంగణంగా చేసినందుకు స్తోత్రాలు. అనేకులను ఆకర్షిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ప్రాంగణాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఇక్కడున్న సేవ బహుబలంగా మీరు దీవించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నాయకులను అనేకమైనటువంటి ప్రాంతాలలో ఇప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రానున్న కాలంలో ఇంకా బహుబలముగా ఇంటర్నేషనల్ గా ఈ పరిచర్య అభివృద్ధిలోనికి తీసుకెళ్తున్నందుకు స్తోత్రాలు. నువ్వు తెరిచిన ద్వారాలన్నిటిని బట్టి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ఇక్కడ కూడిన అందరి జీవితాల్లో ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. దుష్టుడి చేత కొన్నిసార్లు మేము ఆటంకపరచబడుతూ ఉన్నాం. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి ఆటంకము చదును భూమి అగునుగాక, నీ కార్యము జరుగునుగాక, మా ప్రయత్నాల్లో జయము కలుగునుగాక. ఈ రెండవ దినము ఎంతో ఆశీర్వాదకరముగా మీ నామానికి మహిమార్థంగా జరిగించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యగారిని అమ్మగారిని ఇంకను బలమైన రీతిగా అభిషేకించి వాడుకోండి. జానుబాబును బట్టి అమ్మగారిని బట్టి స్తోత్రాలు అయ్యా. పిల్లలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నిశ్చయంగా ప్రతి సేవ దీవించబడును గాక. పెదపాలెం గ్రామంలో ఉన్న సేవను కూడా మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఒక్క నిమిషం అందరూ కూర్చోండి. ఇంకా మీటింగ్ ఏమి లేదు, ముగింపుకి వచ్చేసాం. ఈ మన మధ్యలో ఈ చిన్నపిల్లలిద్దరు మంచి డ్యాన్స్ చేస్తారు. ఏదన్నా ఉందా వాళ్ళకి మెమరీ కార్డు? రండి, పైకి రండి. ఈ పిల్లలు మన పాగోలు పిల్లలు రండి. ఆ పిల్లలిద్దరు అక్క చెల్లెళ్ళు చక్కని డ్యాన్స్ వేస్తారు. పైకి రండి అమ్మా. తర్వాత రేపు ఎల్లుండి ఆవలెల్లుండి 3 రాత్రులు పోషడం గ్రామంలో సభలు. ఒక రోజు గొట్టిపాటి యేసుదాస్ గారైన ఒకరోజు రాగాలు తీశారు కదా, ఇక్కడికి వచ్చారు లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఆయన కూడా అక్కడికి వస్తున్నారు, ఇంకా సేవకులు వస్తున్నారు. 3 రోజులు నేను సాయంత్రం అక్కడికి వెళ్ళాను. ఆ స్టేజీ అక్కడ అదంతా చూడటానికి మీరు కూడా రావాలని విజయ్ కుమార్ కోరితే సాయంత్రం వెళ్ళి 7 గంటలకే వచ్చాను నేను. 7 గంటల తర్వాత వచ్చి మళ్ళీ వెంటనే జార్జి గారు కూడా వస్తున్నారు, ఆయన కూడా తీసుకుని బయలుదేరి వచ్చాను. అంచేత ఈ 3 రోజులు వచ్చిన వారికి 3 కుటుంబాల వాళ్ళు, ఒకరోజు ఒక కుటుంబం, ఒకరోజు ఒక కుటుంబం, ఒకరోజు ఒక కుటుంబం మంచి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరు వంతులు వేసుకోవాలి అక్కడ, ఎవరి కాళ్ళే మేము చేస్తామని ముందుకు వచ్చారు, ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, మీకు కూడా అందుబాటులో ఎవరైతే రావాలని ఆశిస్తున్నారో వారందరికీ సుస్వాగతం. ఈ సమయంలో పిల్లల యొక్క నృత్య గానాన్ని చూచి వీణులు విందుగా ఆనందిద్దాం. వీళ్ళు మామూలుగా వాళ్ళు కాదు, ఖతర్నాకులు అనమాట. ఇట్లా ఉండారనుకుంటున్నారా? భలే చేస్తారు. అదిగో బొడరుతుంది చూడు. ప్రైజ్ ది లార్డ్ ఇచ్చింది. తర్వాత ఇక్కడ కూర్చుంటాను, కూర్చో ఇక్కడే. స్తుతులు చేసేయనన్నా. స్టార్ట్. చిన్ని ప్రార్థన వింటాడు, వెను వెంటనే ఉత్తరమిస్తాడు. నా చిన్ని ప్రార్థన వింటాడు, వెను వెంటనే ఉత్తరమిస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మోషే ప్రార్థన విన్నాడు, ఎర్ర సముద్రం
సముద్రాన్ని చీల్చాడు. యెహోషువ ప్రార్థన విన్నాడు, సూర్య చంద్రులను ఆపాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థన విన్నాడు, ఎనిమి ప్లాన్స్ అన్ని తిప్పికొట్టాడు. సొలొమోను ప్రార్థన విన్నాడు, బుద్ధి జ్ఞాన ఐశ్వర్యములిచ్చాడు. భక్తితో ప్రార్థిస్తే గొప్ప కార్యములు ఎన్నో చేస్తాడు. భక్తితో ప్రార్థిస్తే గొప్ప కార్యములు ఎన్నో చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా చిన్ని ప్రార్థన వింటాడు, వెనువెంటనే ఉత్తరమిస్తాడు. నా చిన్ని ప్రార్థన వింటాడు, వెనువెంటనే ఉత్తరమిస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చూసారా, నేను చెప్పినట్టేనా? పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము స్థానిక సంఘ కాపరి కుటుంబానికి, సంఘమంతటికి, ఆయన సన్నిధిలో చేరిన మనందరికీ సదా తోడయుండును గాక. మీ కుటుంబములలో, సంఘములలో క్షేమముండును గాక. మీ ప్రయాణములలో, ప్రయత్నములలో దీవెన ఉండును గాక. ఈ చోట దేవుని నామము బహుగా మహిమపరచబడును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. ప్రశాంతంగా భోజనం చేసి వెళ్ళొచ్చు. ఆయా